హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి పొత్తులపై ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఆల్మోస్ట్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, పార్లమెంట్ స్థానాలు ఎన్ని, అసెంబ్లీ స్థానాలు ఎన్ని అనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో తుది నిర్ణయాన్ని కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది. ఫైనల్ లిస్టుని కూడా దాదాపు ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలో చేరబోతున్నారు. అలాగే హరిరామ జోగయ్య గారు కాపులకు సంబంధించి, అలాగే జనసేన పార్టీకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నేత ఆయన. జనసేన పార్టీ కోసము ఒక కాపు సంక్షేమ సేనను ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ కాపు సంక్షేమ సేనను కూడా రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈరోజు బీజేపీ జనసేన పొత్తు, కాపులకు సంబంధించిన ఇష్యూస్ పైన రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాము. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, బీజేపీ నుంచి వెంకటేశ్వరరావు గారు, జనసేన నుంచి శివపార్వతి గారు, అలాగే ఎనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అందరికీ. నమస్కారం. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. ముందు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. నమస్తే అశోక్ గారు. ఏంటి ఫైనల్కి వచ్చేసినట్టుంది, చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయారు. సీట్ల దగ్గర ఏదో కొంచెం డిస్కషన్ నడుస్తుంది. ఏంటి వ్యూ ఎలా ఉంటుంది? చెప్పండి. అంటే అందరికి నమస్కారం అండి. డిబేట్ లో పాల్గొనే వాళ్ళకి బేసిక్ గా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు ఒక కొలికి వచ్చినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఒక నేషనల్ పార్టీగా 2 దఫాలు ఒక పార్టీ అధ్యక్షుడితో మాట్లాడారంటే ఈ ఎన్నికల టైంలో ఖచ్చితంగా ఒక అవగాహన రావడానికే మాట్లాడతారు. జనరల్ గా వద్దు అని చెప్పడానికి మాట్లాడాల్సినంత అవసరం ఉండదు. రెండో అంశం, 2 మెచ్యూర్డ్ పార్టీలు కాబట్టి ఆ కలిసి పని చేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సీట్లు కూడా పెద్ద పంచాయతీ ఉండకపోవచ్చు. కానీ ఒక రోజు అటో ఇటో ఉండొచ్చు, కానీ సీట్లు కాడ తెగకపోవడం అంటే ఉండదు. ఏదన్నా ఉంటే పొత్తు పెట్టుకోవాలన్నా వద్దనే చోట గందరగోళం ఉంటుంది. కానీ పెట్టేసుకోవాలని తర్వాత ఒక నేషనల్ పార్టీలుగా బీజేపీ, సుదీర్ఘకాలం అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీ మెచ్యూర్డ్ గానే బిహేవ్ చేస్తాయి. 1-2 సీట్లు అటు ఇటు అయినా కూడా. కాబట్టి పొత్తు పెట్టుకోవాలని ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ అయిన తర్వాత మిగతా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇది మొదటి అంశం. కాబట్టి పరిణామాలు చూస్తుంటే పొత్తు కుదిరేట్టుగా ఉంది. మీరు అన్నట్టు ఎలా ఉండొచ్చు అనేది ఇక్కడ ప్రధానమైంది. 2 మాట్లాడిన తర్వాత వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు వివిధ ఛానల్స్ లో చేస్తున్న వ్యాఖ్యలు కానీ మాట్లాడుతున్న తీరు చూసినప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటుందో చాలా కాలం పాటు చెప్తూ వచ్చారు. కానీ బీజేపీ ఇంకా చెప్పట్లేదు, పొత్తు పెట్టుకున్న ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి మేము ఎందుకు తెలుగుదేశంతో పోతున్నాం వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు. ఇంకా టాక్స్ నడుస్తా ఉంది. కాబట్టి తెలుగుదేశం మాత్రం ఇండైరెక్ట్ గా చెప్పేస్తా ఉంది. జనసేన కూడా చెప్పింది. ఎందుకంటే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలనుకుంటే ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదు కాబట్టి అని జనసేన అంటా ఉంది. తెలుగుదేశం పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి చెప్తాను. బీజేపీ మాట వీళ్ళు చెప్తున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మేమని చెప్పి. ఈ రెండిట్లో ఎంత విశ్వసనీయత ఉండేదనేది చూడాలి. ముఖ్యంగా జనసేన అపోజిషన్ ఓట్లు చీలకూడదు అంటా ఉంది. నిజంగా అపోజిషన్ ఓట్లు చీలకూడదు అనుకుంటే వాళ్ళు కాంగ్రెస్ ను మొదట ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ కన్నా కాంగ్రెస్ కి ఎక్కువ ఓట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అంటే 2019 మనం ప్రామాణికంగా తీసుకుంటాం. 2024 ఏమవుతుందో ప్రజలు చెప్తారు. 2019లో బీజేపీ కన్నా 3 రెట్లు కాంగ్రెస్ కి ఎక్కువ ఓట్లు. వాళ్ళు దాదాపు అప్ టు 2%, 1.5, 1.6% వచ్చినాయి. ఆ తర్వాత వామపక్షాలు అవన్నీ చూసుకోవచ్చు. కాబట్టి వాళ్ళని అపర్ చేయాలి కదా. నిజంగా ప్రతిపక్షాల ఓట్లు చేయకూడదని జనసేన భావిస్తే ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళని పిలుచుకోవాలి. ఫస్ట్ వాళ్ళని పిలుచుకోకుండా బీజేపీ ఎందుకు పోతున్నారు, అది అర్థం కాని ప్రశ్న. రెండో అంశం, ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్. డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైనా కొత్త పార్టీలు చెప్తే అర్థం చేసుకోవచ్చు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఎట్ట అవుతుంది, ఆల్రెడీ అయిపోయింది. వీళ్ళు చూసేసినాం. ఒక షో 2014 నుంచి 2019 కొత్తది కాదు కదా. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఎలా ఉంటుందో రుచి చూసేసినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 నుంచి 2019 వరకు. కాబట్టి బీజేపీ దేశంలో అధికారంలోకి వస్తుందన్న అంచనా అందరికీ ఉంది. అలాంటప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి లాభం. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ లో అధికారంలో ఉంటారు కాబట్టి. ఈ లాజిక్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇక్కడే మౌలికమైన ప్రశ్న. ఎందుకు యాక్సెప్టెన్స్ కొంత పరిమితి ఉంది. ఎందుకు అంటున్నానంటే 14 నుంచి 19 వరకు ఒక అనుభవం ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక కూటమి. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రం అధికారంలో, ఢిల్లీలో బీజేపీ అధికారం ఉంది. వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకోకుండా మంచి గౌరవప్రదమైన సంబంధాలు కొనసాగిస్తున్నారు. 14 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ ఏం సాధించింది, 19 నుంచి 24 వరకు ఏం సాధించిందని రేపు ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. ఈ రోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసిందని మీరు, నేను, జనసేన అవన్నీ పక్కన పెడితే, ఎవరైతే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారో జనసేన, తెలుగు వాళ్ళు ఎక్కువ మాట్లాడారు మనకన్నా. నా పాయింట్ అదే సార్. ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు టీడీపీ, జనసేన
ప్రజలు ఒప్పుకుంటున్నారు. జనసేన బీజేపీ ప్రజలు ఒప్పుకుంటున్నారు. టీడీపీ బీజేపీ జనసేన అంటేనే ప్రజలు ఎక్కడో జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతుంది కదా. ఎందుకంటే 2014లో చూశారు, 2019లో ముగ్గురు ఒంటరిగా పోటీ చేసినప్పుడు చూశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ కలుస్తుంటే బీజేపీని అన్నిసార్లు తిట్టి అన్నిసార్లు మాట్లాడి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పాచిపోయిన లడ్లు అన్నారు, అదన్నారు. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు కలిసి పోటీ చేస్తుంటే ప్రజల్లో ఆ విశ్వసనీయత, ఆ యాక్సెప్టెన్సీ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్. అదే ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జనసేన ఏమంటుంది, బీజేపీతో పత్తు పెట్టుకుంటే లాభం, నేను ప్రతిపక్షాల ఓట్లు చేరకూడదు, అది లాజికే కాదు. ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ పిలవకుండా వీళ్ళు పిలిస్తే అట్లా, ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, జనసేన బీజేపీ రాష్ట్రానికి 14 నుంచి 18 వరకు అన్యాయం చేసిందని మీరు నేను అనాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఇది పాచిపోయిన లడ్డు తీసుకుంటూ వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారని. అంటే బీజేపీ ఏం పాచిపోయిన లడ్డు ఇచ్చినట్టు సర్టిఫికేట్ తిన్నదో బయటకు వచ్చేసారు మీరు. తెలుగుదేశం పార్టీ ధర్మ పోరాట దీక్ష ఎందుకు చేసింది, ఈ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని వాళ్ళు మన పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెట్టారు. ఇప్పుడు ఇద్దరు ఏం చెప్పదలుచుకున్నారు, 2018 నుంచి 19 అన్యాయం చేసిన బీజేపీతో పోదలుచుకున్నారా, లేదా బీజేపీ ఏమైనా ఆత్మ పరిశీలన చేసుకుంటుందని మీకు ఏమైనా చెప్పిందా? అంటే మేము 14 నుంచి 18 వరకు బాగా చేయలేదు, 19 వరకు 24 వరకు కొంతమేరకు చేసినాం, ఇంకా బాగా చేస్తాం అని ఏమైనా మీకు చెప్తారా వాళ్ళు? కాబట్టి మొదటి దఫా మీ అలయన్స్ ఫెయిల్ అయిన అలవెన్స్ గా మనం చెప్పాల్సిన అవసరం, ఆ పార్ట్నర్లుగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం చెప్పింది కాబట్టి మీరే బయటకు వచ్చారు. ఇప్పుడు ఏమని పొత్తు పెట్టుకుంటారు? కాబట్టి రెండోది 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి ఒక మోడల్ చూపించు, ఒక మోడల్. అదేంటి మోడల్? పొత్తు లేదు కానీ ఇద్దరు కలిసి పని చేసుకుందాం, మీతో మీ జోలికి మేము రావు, మా జోలికి రాదు, మాకేదో మాకు ఇవ్వాల్సింది మాకే అని ఇది ఇచ్చిపుచ్చుకేదో అని వివరించారు. దీనివల్ల ఎక్కువ లాభం వచ్చిందా? నిస్సందేహంగా 14 నుంచి 19 వరకు కన్నా 19 నుంచి 24 వరకు ఎక్కువ నిధులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్. ఇది మనం చెప్పడం కాదు, రోజు 2 ఛానల్ పెట్టుకొని చూసినామంటే జగన్మోహన్ రెడ్డి ఏం అడిగి అది ఇస్తున్నాడని ఎవరు చెప్తున్నారు? మనం చెప్పట్లే, ఆస్థాన ఛానల్ చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అడగడం, ఈయన ఇవ్వడం. బీజేపీ రాష్ట్రాలు గడి ఇట్లేదంట, బీజేపీ అనేది ఇదే మాట్లాడుతున్నారు, ఇదే ఇన్ని రోజులు మాట్లాడినారు. మరి ఇప్పుడు మీతో పొత్తు పెట్టుకుంటే అంతకన్నా ఎక్కువ వస్తుందా? ఇది అందరూ చెప్తున్న మాట ఏంటంటే, బీజేపీ దేశంలో అధికారంలోకి వస్తుంది, వాళ్ళు పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి న్యాయం అని. వీళ్ళిద్దరు పార్టీలు చెప్పగలవా? 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాలు వచ్చిన లాభం కన్నా మేము ఎక్కువ చేస్తాము అని వీళ్ళిద్దరూ చేస్తాము అని బీజేపీ చెప్తే ఎంతో ప్రజలు ఆత్మవిశ్వాసాన్ని కొంత తీసుకుంటారు. కానీ ఇన్ జనరల్ గా మాట్లాడితే ఇది తెలియని కారణాలు ఏమున్నాయి అది వాళ్ళే చెప్పాలి. ఇవన్నీ పైకి చెప్తున్న కారణాలు ఎందుకో బీజేపీతో పొత్తు కోసం రెండు పార్టీలు ఇంట్రెస్ట్ చూపడం వెనకాల బయటికి చెప్పుకోవడానికి కారణాలు ఏమున్నాయో తెలియదు. కానీ ఇదైతే బయటికి చెప్తున్న కారణాలు అయితే మాత్రం ప్రజలు అయితే పెద్దగా విశ్వసిస్తారని నేను అనుకుంటున్నాను. రైట్ రైట్ సార్, ఇంకో పాయింట్ క్లారిటీ చేయండి. ఇప్పుడు దళితులకు సంబంధించి కానివ్వండి, మైనార్టీ ఓట్లకు సంబంధించి కానివ్వండి, ఖచ్చితంగా టీడీపీకి కొంత ఎడ్జ్ ఉంటుంది. వాళ్ళకి 2014లోనో 19లోనో అసలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళకంటే ఒక సపరేట్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు బీజేపీ యాడ్ అవటం వల్ల అది నెగిటివ్ అయిపోతుంది, ఆ ఓట్ బ్యాంక్ మొత్తం తగ్గిపోతుంది. ఇప్పుడు బీజేపీ వస్తుంటే ఎవరికైనా అడ్వాంటేజ్ అవ్వాలి, లాభం అవ్వాలి, 1%, 0.5% ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగం ఉండాలి. లాస్ అవుతున్నా కూడా వీళ్ళు ఎందుకు పదే వెళ్తున్నారు అనేది నా పాయింట్. అంటే అదే తెలియని కారణాలు ఇంకా నేను మన ఇద్దరు చోలో మాట్లాడుకోవాలి, వాళ్ళు చెప్పాలి. పాయింట్ ఏంటంటే బేసిక్ నా పాయింట్ ఏంటంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయని నేనైతే అనుకోవట్లేదు. అవును, బేసిక్ గా బీజేపీ తెలుగుదేశం ఓట్లు కానీ తెలుగుదేశం బీజేపీ ఎందుకు ట్రాన్స్ఫర్ గా అసలు రేపు పొత్తు పెట్టుకున్న తర్వాత తెలంగాణలో చంద్రబాబు గారు శిష్యుడు కోట్లే ఇస్తాడా బీజేపీ పోయి ఇస్తాడా తెలియదు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రౌండ్ పోయి చేసినారు, తెలుగు గాంధీ భవన్ వరకు పోయి చేశారు జెండాలు ఎత్తుకొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి మావాడని చెప్పి. రేపు రేవంత్ రెడ్డికి మావాడికి వేస్తారా, శిష్యుడికి వేస్తారా, అలయన్స్ పార్ట్నర్ కి వేస్తారా చూడాలి. బేసిక్ గా బీజేపీయే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించిందని అనేక సందర్భాలు తెలుగుదేశం పార్టీ అభిమానులు చెప్పుకొచ్చారు. మరి అట్లాంటి బీజేపీ పార్టీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నంత మాత్రం తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా? లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత తిట్టిన తర్వాత బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటే ఈ ఓట్లు 40% ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతాయా? కాబట్టి ఓట్లు ట్రాన్స్ఫర్ కావడానికి కూడా చాలా పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే అయిష్టతో కూడుకున్న పొత్తే కనిపిస్తుంది మనకు. ఇప్పుడు మీరు చూడండి, మొన్న ఎన్నికల్లో అభ్యర్థులు అనౌన్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఈ పొత్తుకు ఈ అనౌన్స్మెంట్ కి బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పాడు. అది పక్కన చంద్రబాబు గారు ఏం చెప్పారు, వాళ్ళు వస్తే అన్నాడు, వస్తే మిగతా అడ్జస్ట్ చేసుకో, వస్తే అడ్జస్ట్ చేసుకోవడానికి ఆశీస్సులు ఉన్నాయని పార్టీ నాయకుడు చెప్పినానికి ఎంత డిఫరెన్స్ ఉంది? అంత డిఫరెన్స్ ఈ పొత్తుల్లో కూడా ఉంటుంది. నా అంచనా ప్రకారం ఈ ముగ్గురి అలయన్స్ అనేది ముగ్గురికి భారమే, పరస్పర ప్రయోజనం కాకుండా పరస్పర భారంగానే ఉంటాయి. ఇది ఆ ఎన్నికలు అంటే ఓడిపోతారు గెలుస్తారనే పాయింట్ చెప్పట్ల, ఎంతో కొంత లాస్ తప్ప ఈ అలయన్స్ ఎవరికి కూడా ఒకరికొకరికి పెద్ద అదనపు ప్రయోజనం అయితే యాడింగ్ పాయింట్ అయితే ఉండదు. రైట్ 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 శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. అశోక్ గారు నమస్కారం. నమస్తే నమస్తే. ఏంటి ఇప్పుడు ఏమన్నా రేపు లిస్ట్ వస్తుందా? వెళ్ళారు మీ అధినేత, రేపు లిస్ట్ పట్టుకొని వస్తారా? తప్పకుండా అశోక్ గారు, మీకు అలాగే ఈ ప్రేక్షకులకి, బీజేపీ నేత వెంకటేశ్వర రెడ్డి గారికి, అనలిస్ట్ పురుషోత్తం గారికి
జనసేన నేత వీర మహిళ సూపర్ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ మనకు నమస్కారాలు. రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతోనే వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ కలిసి రావడంతో మొన్నటి వరకు బీజేపీ వాళ్ళు పిలవలేదు, వీళ్ళు వెనకెళ్లారు, వాళ్ళు వెనకబడ్డారు, వీళ్ళు చీకొట్టారు, వాళ్ళు చెదిరించుకున్నారు, వాళ్ళు మూతి ముడుచుకున్నారు, వీళ్ళు ఆగారు, వీళ్ళు పోలేదు అని నాట్ ఓన్లీ ఈహ అందరూ కూడా అనేక రకాల కథనాలు ఒడ్డి ఉండాలని సంఘటన మీకు చూసి. సరే, నిన్న రాత్రి 12 గంటలకి బీజేపీ అధికార ప్రతినిధి గారు చెప్పారు, మేము ఒకరికొకరు కలుసుకున్నామండి, మేము మాట్లాడుకుంటున్నాం, సీట్లు పంపకం మర్చుకుందాం, ఇక్కడ ఎవరిని రిక్వెస్ట్ చేసేది ఏముండదు అని చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే ఈ వార్తలు చూసి విసిగిపోయి. సో ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో రాష్ట్రంలో మేజర్ ఓటింగ్ ప్యాటర్న్ మారిపోయింది. ఇక్కడ దేశంలో బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తుందని అందరూ నమ్ముతారు కదా సార్, డౌట్ ఏం లేదు కదా? ఎస్, ఓకే. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి మళ్ళీ దేశంలో వస్తుందంటే ఓట్లు సిస్టమ్స్ చేతిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మొన్నటి వరకు ఓట్లు సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఓట్లు కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లాగేసుకున్నారు. ఇప్పుడు సిస్టమ్ ఆయన చేతిలో ఉంది. ఆ సిస్టమ్ ని ఇంకో 2-3 రోజులు లాగేసుకుంటాం. సో జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఓట్లు లేదు జగన్మోహన్ దగ్గర, సిస్టమ్ లేదు, కార్యకర్తలు లేదు, ఎమ్మెల్యేలు, వాంటెడ్ ఎమ్మెల్యేస్, వాంటెడ్ ఎంపీస్. సో ఇది ఎన్నికల వ్యూహం. ఇది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 10 ఏళ్ళ అధికారంలోకి పోతే వస్తారు. ఈయన అన్నిటికీ తొందరపడి ముందే పోస్తా ఉంటాడు కోయిల్. జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంది, బలహీనత ఏంది? ఆయన ఐక్యత, సమాజం, కుటుంబం అన్నారు. కుటుంబం 3 ముక్కలు అయిపోయింది, పార్టీ 6 ముక్కలు అయిపోయింది. ఎవరినైతే నమ్ముకొని 5 మంది 6 మంది రెడ్లు పెట్టుకొని రాష్ట్రాన్ని దందాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కింద ఉన్న రెడ్డిలో పైన రెడ్డి దూరం అయిపోయారు. అంటే ఆల్మోస్ట్ 8 మంది ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు బయట వచ్చేసారు. మిగిలిన వాళ్ళు కూడా బీజేపీతో పొత్తు లేని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా బాయ్ బాయ్ జగన్ అనే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది, మాకు విజయం వరిస్తా ఉంది. ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ సిస్టమ్ ఎప్పుడైతే మారుస్తున్నామో ఈ మార్పుకు అనుగుణంగా నాకు తెలిసి ఇప్పటికే ప్లస్ ఫ్లైట్ లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళుండాలి. మరి ఎందుకు వెళ్ళలేదు నాకు తెలియదు. ఎందుకంటే మేము ఉంటాం కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీని కలిస్తే విత్ ఇన్ ది మార్నింగ్, అర్లీ మార్నింగ్ 90 మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్తాది. మరి ఎందుకు అంటే అక్కడ సీటు ఖాళీ అయిందా, లేకపోతే ఇంటర్వ్యూ లేదా, లేదంటే అందరికి అర్థమైపోయిందా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని తెలుసాను. తర్వాత మీరు అన్నట్టు ముస్లింస్ దూరం అవుతారు, కొన్ని సెక్షన్ దూరం అవుతాయి అంటే వ్యూహాల్లో రకరకాలు ఉంటాయి సార్. ఇప్పుడు దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే అందుకు చెప్తారు. మరి ఎందుకు ఓట్లు చేతులు ఉన్నాయి అంటే మైనార్టీలు ఎందుకు ఓట్లు వేస్తారు? రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో బీజేపీ గెలిచింది కదా, ఇప్పుడు త్రిపుల్ తలాక్ వాళ్ళు అమలు చేశారు కదా. అంటే ఇక్కడ రాష్ట్రానికి వచ్చే మళ్ళీ కొన్ని అంశాలు మీరు చెప్పినట్టు మీరు చెప్పినట్టు అంటే రాష్ట్రానికి మీరు ప్రత్యేకత మళ్ళీ తెస్తారా, బీజేపీని ఒప్పిస్తారా, రాష్ట్రానికి అభివృద్ధికి చేస్తారా? ఎస్, కరెక్టే. దాని మీద మేము జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా సానుకూలంగా వ్యతిరేకంగా లేరు కదా. మాకున్న వివాద అంశాన్ని చెప్పాము, డిస్కస్ చేశారు అమిత్ షా గారు కానీ, అలాగే నడ్డా గారు కానీ, నెక్స్ట్ సిట్టింగ్ లో మోడీ గారు కానీ. నిన్న రాత్రికి ఆల్మోస్ట్ లెక్కలు పద్దులు తేలిపోయి. కాకపోతే కొంతమంది ఆమోదం అంటే రాష్ట్ర పార్టీ నుంచి పురంధేశ్వరి గారు కూడా అక్కడే ఉన్నారు, ఇంకా రాష్ట్ర ఇన్ఛార్జి వాళ్ళు అక్కడే ఉన్నారు. సో కొంతమంది పెద్దలు సంప్రదించి ఆల్మోస్ట్ బీజేపీ కోరుకున్న ఎంపీలు సీట్లు కొన్ని, ఎమ్మెల్యేల సీట్లు కొన్ని జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ రెండు ఈ నెల 17 చిలకలూరుపేటలో బ్రహ్మాండ బహిరంగ సభలో ప్రకటించబోతున్నాం. ఆల్మోస్ట్ డెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి కన్ఫర్మ్ అయిపోయింది. మీరు కూడా జోష్ లో ఉన్నారు, నాకు మీ మాటలు కూడా అర్థం. మాకు అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆల్మోస్ట్ అన్ని కన్ఫర్మ్ అయిపోయినాయి. నేనైతే చెప్పగలను. మరి బీజేపీ వారికి ఉన్న అవకాశాలు నాకు తెలియదు కానీ అధికార ప్రతినిధిగా మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. సో మాకున్న ఈరోజు యాజ్ అన్ టైం టుడే ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఖాళీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ప్రభుత్వం అధికారం రాబోతుందని ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఒక పెద్ద అలజడి అయితే రేగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో కార్యకర్తలు కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి తట్టపడి సర్దేసుకున్నారు. వేరే దీపంగానే హింసకు పెట్టుకోవాలని వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో ఉన్నారు. మాకు సంప్రదింపులు జరుగుతున్నాయి, జనసేనకు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ విషయాలు తొందరగా మీకు ఓకే సార్. ఇప్పుడు ప్రజల యాక్సెప్టెన్సీ ఉంటుందా, అది నా క్వశ్చన్. ఇప్పుడు 2018లో ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్, చంద్రబాబు గారు, సిపిఐ, సిపిఎం, వామపక్షాలు అందరు కలిశారు. అప్పుడు మహాకూటమిని ఏర్పాటు చేశారు. అక్కడెక్కడ ఎలాంటి రిజల్ట్ వచ్చిందో చూశారు. ఇప్పుడు రేపు మళ్ళీ సేమ్ అదే కాంబినేషన్ ఏపీలో కూడా జరగబోతుంది. చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు ప్రత్యేక హోదా అని అదని ఇది అని బీజేపీ హామీలు ఇవ్వలేదు, దానివల్ల నష్టం అని చెప్పేసి మీరే మాట్లాడారు. ప్రజలు నేను అనేది ఆ యాక్సెప్టెన్సీ, ఆ నమ్మకం, టీడీపీ మీద ఉన్న నమ్మకం బీజేపీ వల్ల పోతుంది కదా, అది పాయింట్.
మంచి మంచి ప్రశ్న వేశారు. యాక్సెప్టెన్సీ అంటే మీరు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల పైన అనేక అనుమానాలు గతంలో ఉండేటివి. అవి పటాపంచల 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద తేలా రాజధాని లేదు, ఊదోను రాదు, ఈయనకి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ ఇప్పటికే రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ప్రాపర్టీస్ అన్ని భూములు కలెక్టర్ భవనాలు అన్ని తాడు పెట్టేశారు. నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలకు వచ్చాడు, మా ఇల్లు మీ ఇల్లు, మీ స్థలం మా స్థలం, మా గుట్లు మీ గోధుమ పడతారు. సో సాబంధు అర్థమైంది జనానికి. సో ఈయన వస్తే రాష్ట్రం కూడా ఉండదు, మేము కూడా మా ఆస్తులు కూడా ఉండదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అవే డాక్యుమెంటేషన్ తయారు చేశారు. సో ఇప్పుడున్న పరిస్థితులు మన సచివాలయం కూడా తయారు పెట్టారు, ఒక పోగొట్ట వచ్చింది, వార్త వచ్చింది, మళ్ళీ సిఐడి ఏం చెప్పారో మొత్తం తెలియాలి. అయితే మీరు చెప్పినట్టు బీజేపీ వారితో పొత్తు పెడితే రాష్ట్రంలో ముస్లింస్ దూరం అవుతారని తప్పండి. రాష్ట్రంలో చాలా మంది మహిళల్లో ముస్లింస్ లో చాలా మార్పు వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ముస్లింస్ బీజేపీ దగ్గర అయ్యారు. షాజహాన్ లాంటి భాష లాంటి కర్నూలు కొంతమంది ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ఈ త్రిపుల్ తలక్ బిల్లు ఆమోదం చేసిన తర్వాత బీజేపీ కూడా మళ్ళీ పెరిగింది కదా. సో మాకు కావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి, ఇండస్ట్రీస్, ఆర్థిక వెసులుబాట్లు, పోలవరం, రాజధాని, దీనిపై రాజధాని విషయం పైన బీజేపీ వారమే తప్పుగా మాట్లాడే అమరావతి వాళ్ళు కూడా చెప్తున్నారు, నిధులు ఇస్తామంటున్నారు, పరిశ్రమలు తెస్తామంటున్నారు. సో వీటిపైన ఉమ్మడి జాయింట్ యాక్షన్ కమిటీ కూడా తొందరలో సమావేశం ఏర్పడిపోతుంది. అందుకే నేను చిలకలూరుపేటలో 17 జరిగే సభలో పెద్ద ఎత్తున వీటిపైన అవగాహనకు వచ్చి ఒక ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పి అచ్చెన్నాయుడు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. దాన్ని మళ్ళీ మీ ముందు పెడుతున్నారు. సీట్లు కూడా పొలిపోటు చేసింది కాబట్టి ప్రజల ఆమోదం మేరకే, ఈ రోజు రాష్ట్ర ప్రజల ఆమోదం మేరకే సర్వే చేసిన తర్వాత కూడా అనేక నిజాలు బయటకు వచ్చాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు దించాలని, ఎప్పుడు బటన్ నొక్కాలని కాసుకున్నారు. కాబట్టి మా బదిరి ముఖ్యమంత్రి, మా బటన్ ముఖ్యమంత్రిని వెంటనే ఇంటికి పంపించాలని ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. ఆ దిశగా ఈ రోజు 3 పార్టీలు అడుగులేస్తున్నాయి. సక్సెస్ఫుల్ ఆఫ్ ద టీమ్ నెక్స్ట్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో టోటల్ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితులు ఏర్పడుతుంది, మీకు ధైర్యంగా చెప్పగలుగుతాం. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. శివపార్వతి గారు నమస్తే. నమస్తే అండి అశోక్ గారు. ముందుగా మీకు ప్యానెల్లో సభ్యులకి, ఈహా వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. నేను మిమ్మల్ని మీ అధినేతను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫైనల్ గా పాపం వద్దన్నారు, చివాట్లు తిన్నారు, ఎన్ని తిన్నా సరే ఎట్టగెలగా పట్టుకొచ్చి కూర్చోబెడుతున్నారు రాష్ట్రం కోసం. ఏంటి ఇప్పుడు వాళ్ళ పొత్తులు మళ్ళీ అధికారంలో రానియకుండా చేయడం కోసం. ఇప్పుడు ఏంటి పొత్తులో కొన్ని సీట్లు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? వాళ్ళకి మీ దాంట్లో లాక్కుంటారని చెప్పేసి కూడా కొన్ని చెప్తున్నారు. మరి ఏంటి అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏంటండి పొత్తులో మీకు వచ్చిందే తక్కువ సీట్లు, వాటిలో కూడా లాక్కుంటారని చెప్తున్నారు. అలాంటి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇదే కంటిన్యూ అవుతుందా అంటున్నా? మేము మొన్నే చెప్పాం కదండి క్లియర్ గా 24 సీట్లు ఎందుకు తీసుకుంటున్నాము, ఎందుకు కుదిస్తున్నాము అనేది మా అధ్యక్షులు వారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇందులో నేను బీజేపీకి త్యాగం చేయడం వల్ల 24తో సరిపెట్టుకుంటున్నాను. సో మాకు ఇంకా తగ్గేది ఏం లేదు. మాకు దానిలో పొత్తులో భాగంగా డిస్కస్ చేసుకున్న వాటిలో బీజేపీకి ఎన్ని అనే విషయాన్ని వాళ్ళకి తీసేసి మేము 24 స్థానాలు తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కూటమిలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఎన్డీఏతో 2019లో ఓడిపోయిన తర్వాత నుంచి బీజేపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆయన కొన్ని మెయిన్ ప్రధాన పాత్ర అయితే పోషిస్తున్నారు టీడీపీ బీజేపీకి సంబంధించి. సో ఇప్పుడు ఆయన ఏంటో కొంత పార్లమెంటుకి పోటీ చేస్తారు, ఎంపీగా పోటీ చేయబోతున్నారు, కాకినాడ నుంచి, అమలాపురం నుంచి ఇలా వస్తుంది. ఎంత నిజమేనా? దాంట్లో ఏమన్నా కేవలం అవాస్తవాలేనా? మాకైతే సమాచారం లేదండి ఎంపీగా చేస్తారు అని. ఎమ్మెల్యేగా చేస్తారని సమాచారం ఉంది. ఒకవేళ ఎంపీగా చేయాలనుకున్నా కూడా ప్రకటన చేస్తారు కదా, ఎక్కడెక్కడ ఎవరు అభ్యర్థులు నిలబడుతున్నారు. మాకు 3 ఎంపీలు ఇచ్చారు, పొత్తులో భాగంగా 3 ఎంపీలు తీసుకోవడం జరిగింది. ఆ 3 ఎంపీలు ఎవరు అనేది నిర్ణయిస్తారు. ఇందాక పురుషోత్తం గారు అని అంటున్నారు ఏంటంటే బీజేపీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఏం నిధులు తీసుకొచ్చారో రేపు మళ్ళీ ప్రజలకి చెప్పగలరా, అంతకన్నా ఎక్కువ తెస్తామని అని. యాక్చువల్ గా 2014 నుంచి 19 వరకు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని చేసిన దానికన్నా ఇప్పుడు తీసుకొచ్చింది ఎక్కువ అంటాం మాత్రం మేము దీన్ని ఖండిస్తాం. ఎందుకంటే పోలవరం తాలూకు పెండింగ్ అమౌంట్స్ తప్పితే ఈయనేమి పెద్దగా అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి ఇచ్చారు కానీ స్పెషల్ గా ఈయనేమి స్పెషల్ ప్యాకేజ్ లా గానీ, స్పెషల్ హోదా గానీ, ప్రత్యేక హోదా గానీ తెస్తానని 25కి 25 ఎంపీలు ఇవ్వండి, నేను మెడలు ఉంచుతా, అవి ఉంచుతా అని రోజు ఈయన వెళ్ళి శాల్వా కప్పి వెంకటేశ్వర బొమ్మ ఇచ్చి కాళ్ళ మీద పడి బాబు నా కేసులు కొంచెం బెయిల్ రద్దు అవ్వకుండా చూడండి అని, మా తమ్ముడిని అరెస్ట్ చేయొద్దని పోయి బతిలాడుకు వస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనం కోసం ఆయన ఏమీ చేయట్లేదని
ఏ మారుమూలలో ఉన్న ఒక చిన్న పిల్లోని కదిలించినా చెప్తాడు. ఒకవేళ ఇన్ కేసు రాష్ట్రం కోసం ఆయన బీభత్సంగా బీజేపీని ఒత్తిడి చేసి అసలు ఇంకేం లేదు వాళ్ళని ఇంకా ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి అర్జెంట్ గా ఆయన పోలవరం పూర్తి చేసింది లేదు, స్పెషల్ స్టేటస్ తెచ్చింది లేదు. ఆయన అంతకుముందు పలికిన ప్రగల్భాలు ఏది ఒకటి చేయలా. ఇక ఆయన చేయని ఆయనే నమ్మిన ప్రజలు ఆల్రెడీ ఎంతో కొంత ఇప్పుడు ఆయన కూర్చొని టెంపరీ బిల్డింగ్స్ అయినా కన్స్ట్రక్ట్ అయినాయి. మోదీ గారు వచ్చారు, శంకుస్థాపన చేసేప్పుడు నీళ్లు తీసుకొచ్చారు, మట్టి తీసుకొచ్చారు, శంకుస్థాపన ఇది మీది రాజధాని అనేది ఒక గట్టు ఏర్పాటు చేశారు. ఆ రోజు ఆయన తల్లిని బిడ్డని వేరు చేశారు కాబట్టి నేను ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూస్తా అని హామీ ఇచ్చారు. తర్వాత టీడీపీతో జరిగిన మరి వాళ్ళ క్లాషెస్ వల్ల ఏమో గాని తర్వాత కాలంలో లాస్ట్ 2 years కొంచెం టీడీపీ సరిగా పర్ఫామ్ చేయలేకపోయింది, వాళ్ళ దగ్గర నుంచి నిధులు తేలేకపోయింది. అది మాత్రం అది ఏదో జరిగిన కొన్ని విషయాల వల్ల జరిగింది. అది ప్రతిసారి అలాగే జరిగిద్దని ఏమీ లేదు. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పోలవరం తాలూకు ఆ పెండింగ్ 10,000 కోట్లు కూడా గత టీడీపీ హయాంలో జరిగిన బిల్లులను పెట్టుకుని తెచ్చుకున్నారు. అందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ప్రత్యేకంగా ఆయన అక్కడ నుంచి తీసుకొచ్చిన కోటాను కోట్లు ఏమీ లేవు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించి అట్లీస్ట్ ఒక స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ ఆపలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఇక్కడేమో నేను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకం అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలని ఎంపీలని దొంగ దీక్షలు చేపిస్తుంటారు. మళ్ళీ ఆ ప్రైవేటీకరణ చేసే వాళ్ళని ఆ కొనుక్కునే సంస్థలతో అధికారులతో సంస్థల అధిపతులతో కూర్చోబెట్టి మీటింగ్లు పెట్టుకుంటుంటాడు తాడేపల్లి ప్యాలెస్ లో ఎంత రేటుకి ఏందని. సో ఈయన తమ్మిని బింబించేసి అబద్ధాలు నిజాలుగా చెప్పే ఈ ముఖ్యమంత్రిని చూసిన ప్రజలు దానికన్నా సంభవం బెటర్ గా చేసిన మా కూటమిని యాక్సెప్ట్ చేయరంటూ మాత్రం అదొక విడ్డూరంగా అనిపించింది. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. రాష్ట్ర ప్రయోజనం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రోడ్లుకున్న గుంతలు చూసే ఆ గుంతల్లో పడి రోజు నడుము నిరగొట్టుకొని అనారోగ్య పాలైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఆ చెత్త బిల్లులు కట్టలేక అల్లాడిపోయే వాళ్ళకు ఉంది. కరెంటు బిల్లులు 9 సార్లు పెంచి రోజు డబ్బులు జేబులకు చిల్లులు పడుతున్న ప్రతి సామాన్యుడికి ఉంది. ఏదో ఆయన 10,000 ఇస్తున్నాడో 15,000 ఇస్తున్నాడో అకౌంట్ లో బటన్ నొక్కుతున్నా అంటే కుదరదు. ఆ బటన్ నొక్కిన అరసెకండ్ కూడా పట్టట్లే వాళ్ళ దగ్గర నుంచి జేబులు ఖాళీ అవడానికి. సో ప్రజలకి మాకెందుకు నువ్వు ఇచ్చే ముష్టి, మాకు పని కావాలి, ఉపాధి కావాలి, ఉపాధి లేదు, ఏమీ లేదు, ఇలాంటి రాష్ట్రం ఇట్లా అయిపోయింది ఏంది, అదో గది పాలైందని అందరూ వలసలు వెళ్ళిపోయి పక్క రాష్ట్రాల్లో పొట్ట చేతి పట్టుకొని బ్రతికే పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. దేని చూసి గర్వపడాలి అని మళ్ళీ ఎందుకు తెచ్చుకుంటారు? యాక్సెప్టెన్స్ అంటే ఎక్కడ అంటే ఎలా? ఇప్పుడు యాక్సెప్టెన్స్ అంటే ఇప్పుడు మీరు 24 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మీ గ్లాస్ సింబల్ ఆ నియోజకవర్గాల్లోనే ఉంటుంది కదా. మిగతా చోట బీజేపీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, అక్కడ బీజేపీ కమలం పువ్వు ఉంటుంది, మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ ఉంటుంది. మీరు పోటీ చేసిన చోట మీ కార్యకర్తలకో మీ ఫ్యాన్స్కో ఎవరో ఒకరికి గ్లాస్ గుర్తున్న చోట ఓటేస్తారు. మిగతా చోట్ల ఎక్కడ వేయాలి, ఏ పార్టీకి వేయాలంటే ఇప్పుడు టీడీపీకి ఉన్న దానికి ఆ మనసు రావాలి కదా. పవన్ కళ్యాణ్ చూస్తేనే గ్లాసును చూస్తేనే ఓటేయాలని చెప్పేసి భావన కలుగుతుంది. మనసు ఎందుకు రాదండి? బ్రహ్మాండంగా వస్తుంది. రాష్ట్రం బాగుండాలి, నేను బెటర్ గా లైఫ్ స్టైల్ నాది ఉండాలి, నా రాష్ట్రంలో నేను ప్రశాంతంగా ఉండాలి, పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అడుక్కునే పరిస్థితి నాకు ఉండకూడదు అనుకున్న ప్రతి ఒక్కడు ఈ రోజు కూటమి కోటేస్తారు. అక్కడ సైకిల్ ఉందా, కమలం ఉందా, గ్లాస్ ఉందా, ఏది ఉంటుందో ఆ నియోజకవర్గంలో వేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళు నినాదం అయిపోయింది. అంతెందుకంటే మేము ఊర్లో వెళ్తే ఆడవాళ్ళు బేపచ్చంగా తిడుతున్నారు. మళ్ళీ నేను ఆడవాళ్ళకి అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, కాపు నేస్తం ఇచ్చాం, నేస్తం ఇచ్చాం, లేకపోతే ఇంటింటికి అమ్మఒడి ఇచ్చాం, బొమ్మఒడి ఇచ్చాం, ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి కడుపులో మామూలుగా లేదు మంట. ఇక రేపు ఎలక్షన్ పంపిస్తారు. ఆ విషయం ఏందో అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమైపోయే తోఫాలు పంపిస్తున్నాడు, సిద్ధం తోఫాలు. మా కానుకలు జగనన్న కానుక ఒక బాక్స్ లో మందు బాటిల్, గుట్కా ప్యాకెట్ అన్ని పెట్టి ప్యాక్ చేసి డబ్బులు పెట్టి పంపిస్తున్నాడు ఇంటింటికి. అది ఆయన పరిస్థితి. వాలంటీర్లు పెట్టుకొని ఆయన చేసే పరిస్థితి ఇది. ఇసుక అక్రమంగా అమ్ముకొని మద్యమేమో సంపూర్ణంగా నిషేధిస్తా అని చెప్పి
నిషేధించాకే ఓటు అడుగుతాను పెద్ద మనిషి. ఇప్పుడు నిషేధించి పోయి ఓటు అడగాలి జనాల్ని. ఓకే అదంతా మానేసి అలాంటి మాట తప్పును మనం చెప్పిన తప్పేదే మాట చెప్పేదే అబద్ధాలు. ఇంక ఇలాంటి వ్యక్తులు చూసాక కూడా ఇంతకన్నా వరస్ట్ స్టేజ్ ఉండదని ప్రజలకు అర్థమైపోయింది. ఇంక దీనికన్నా పీక్స్ దీనికన్నా వరస్ట్ స్టేజ్ ఎవరు చూడరు. సో ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే 20 ఏళ్ళు వెనకపోయింది కాబట్టి బాగు చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందరూ ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, మళ్ళీ ఆయన ఎన్నుకునేది లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేదే లేదు. రైట్ 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 వెంకటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే అశోక్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న మిత్రులకు ఇహా టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ చెప్పండి మీరు. సార్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు కూటమిలోకి వచ్చేస్తున్నారని చెప్పేసి శ్రీనివాస్ చౌదరి గారు చెప్పేశారు, జనసేన వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అయిపోయినట్టు కూడా న్యూస్ వస్తుంది. సరే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు 10 పార్లమెంటో 7 పార్లమెంటో లేదంటే 10 అసెంబ్లీనో 15 అసెంబ్లీనో పోటీ చేస్తున్నారు. దానివల్ల టీడీపీ జనసేన నుంచి, ఎందుకంటే మీకున్నదే 0.8% 1% ఓట్ బ్యాంకు, అంతా 36% ఉన్న టీడీపీ 6% ఉన్న జనసేన, వీళ్ళ ఓట్ బ్యాంక్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అన్ని సీట్లు తీసుకుని ఎలా గెలవగలమని చెప్పేసి ఆ క్యాడరు, ఆ బలం ఉన్న నేతలు మీ పార్టీలో ఉన్నారని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అశోక్ గారు, మీరు మాట్లాడిన ఈ విషయాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ గడిచిన 5 సంవత్సరాల్లో ఒక రాజకీయ పార్టీగా మేము ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చెప్పుకుంటూనే మేము బలపడడానికి, బూత్ స్థాయి నుంచి బలపడడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. అందులో సక్సెస్ అయ్యా. మన స్థానిక సంస్థల ఎన్నికలలో అయితేనేమి తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు, మేము అన్ని చోట్ల పోటీ పెట్టాం. మా ఓటింగ్ 2019కి ఇప్పటికీ తేడా ఉంది. ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదంటే పాదయాత్ర చేసి చాలా హామీలు ఇచ్చారు. ప్రజలు చాలా నమ్మకంతో వారికి పూర్తిగా 151 సీట్లు ఇవ్వడం జరిగింది. అయితే వారి పరిపాలనలో ప్రజలు సంతృప్తిగా లేరు. ఈ విషయాన్ని పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు కూడా గమనించారు. చూడండి, మనం చూస్తే ఆయన విపరీతమైన అప్పులు తీసుకొచ్చారు, 11.5 లక్షల కోట్లు ఈరోజు. అయితే 1వ తారీఖు వృద్ధులకు పెన్షన్ ఇవ్వలేదు. ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి. ఒకవైపు ఏమో నేను సంక్షేమం చేస్తున్నాను, వృద్ధాప్య పెన్షన్ సంక్షేమ పథకం తరఫున నేను ఇస్తున్నానని చెప్తున్నప్పటికీ ఎవరైతే రిటైర్డ్ అయ్యి ఒక సర్వీస్ అంతా చేసి వారికి ఆరోగ్యం కానీ వాటి కానీ ఆ డబ్బు సమకూరని పరిస్థితి, వాటి ఇవ్వలేదు. అదేవిధంగా ఎంప్లాయీస్ వీరు అప్పు తెస్తున్నారంటే ఎక్కడ పెడుతున్నారు డబ్బులు? వీరు అప్పులు తెచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే జీవిత కాలంలో దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ లాంటి డబ్బులు వాటి మీద లోన్ తీసుకుంటే, ఈపీఎఫ్ లాంటి వాటి మీద కూడా అది కూడా 2 ఏళ్ళు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నెల జీతం వచ్చే ఉద్యోగస్తులే తీవ్ర అసంతృప్తితో ఉంటే, రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, వ్యవసాయం సరిగా లేక, తర్వాత వచ్చేసి చిన్న పరిశ్రమలు కూలిపోయిన పరిస్థితి, పెద్ద పరిశ్రమలో ఉద్యోగాలు లేని పరిస్థితి, ప్రజలందరూ వలస వెళ్ళినప్పటి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఈ రాష్ట్రంలోని ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విషయంలో గాని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మేము ఎన్నికలకు వెళ్తున్నాం. కాబట్టి ఈ రోజు గుజరాత్ ను తీసుకున్నా మిగతా మేము మా అభివృద్ధి మోడల్ ఓకే సార్, అభివృద్ధి మోడల్ ఓకే. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్తున్నారు జగన్ మీద వ్యతిరేకత ఉంది, మీరు చెప్తున్నారు జగన్ పరిపాలన బాగలేదు, నవరత్నాలు ఇవ్వలేదు, అది అంతా చూస్తున్నాం, కన్సిడరేషన్ చేస్తున్నాం, రోజు రెగ్యులర్గా కామెంట్స్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీ ప్రస్తావన, మీ ప్రాతిపదికన ఆ 2 పార్టీలు మీ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపుతున్నాయి, మీరు వాళ్ళ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపుతున్నారని చూస్తున్నాం. మీకు మీ ఓట్ బ్యాంకు ఎంత క్యాపబుల్తో ఈజీగా గెయిన్ చేసుకోవాల్సిన పార్టీ మీరు, వాళ్ళతో కలవడం వల్ల మీకేమైనా నష్టం చేకూరుతుందా? లేదంటే మీ ఓట్ బ్యాంక్ ఏమైనా డౌన్ అవుతుందా? లేదంటే పొత్తుల్లో మీరు పోటీ చేస్తే, ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ కదా. మీరు 15 అసెంబ్లీనో 20 అసెంబ్లీనో లేదంటే 10 పార్లమెంటో 5 పార్లమెంటో తీసుకోవడం వల్ల అక్కడ ఒక బలంగా ఉన్న పార్టీ, 50% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ, వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కదా అనేది నా పాయింట్. అట్లా ఎప్పుడు రాజకీయాలలో కలిసి పోటీ చేస్తున్న సందర్భంలో ఓటు ట్రాన్స్ఫర్ గాని మీరు గమనించారు. బద్వేలు ఉప ఎన్నికల్లో అయితేనేమి, తర్వాత తిరుపతి ఎన్నికల్లో, ఆత్మకూరు బైపోల్లో భారతీయ జనతా పార్టీ ప్రదర్శన చాలా బాగుంది. కాబట్టి మేము ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే కార్యక్రమంలో మేము ప్రధానమంత్రి గారు గడిచిన 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి గ్రామాలకు వెళ్ళాం వికసిత భారత్ పేరుతో. ఎంత వచ్చింది సార్ ఆ ఉప ఎన్నికల్లో? 15,000 20,000 సార్ మీకు వచ్చింది ఆ టైంలో కూడా.
మీకు 20,000 అనేది మీరు చాలా చిన్న సంఖ్యగా తీసుకోవద్దండి. మేము ముగ్గురం అప్పటికి కూడా కలిసినప్పుడు కూటమితో అప్పటికి కూడా మీరు జనసేన సపోర్ట్ తో ఉంది, చాలా చోట్ల జనసేన వాళ్ళు కూడా ఎక్కువ ఓట్ బ్యాంక్ వచ్చింది మీకు. వచ్చిందన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అక్రమాలు చేసి వాటిని తగ్గించారని మనం ఎందుకు అనుకోకూడదు. తిరుపతిలో దొంగోట్లు వేసుకొని ఎట్లా చేశారనేది కూడా అది అశోక్ గారు, మీరు ఓటు ట్రాన్స్ఫర్ అన్నారు చూడండి. భారతీయ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలకు ఒక 2-3 ఉన్నాయి. వారు ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలని ప్రజలు కోరుకుంటున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు రోడ్లు వేస్తుంది. అంగన్వాడీ దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా మేము చేస్తా ఉన్నాం. తర్వాత ఈ దేశ అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీకి విజన్ ఉంది, ఖచ్చితంగా విజన్ ఉంది. కాబట్టి మేము ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలతో మేము వెళ్ళినప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ గానే భావించాల్సి వస్తుంది. కాబట్టి మీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సంక్షేమ పాలన, అందులో దట్టు మా ట్రాక్ రికార్డు గడిచిన 10 సంవత్సరాల్లో అవినీతి లేని పరిపాలన. మేము అవినీతి మీద, అభివృద్ధి మీద ఈ 2 విషయాలు చెప్పి మేము గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా అధికారంలోకి వస్తున్నాం. రానున్న రోజులలో కూడా ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా మేము అధికారం చేపడతాం. కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు ఓటు ఉన్నాయి. తర్వాత ఏదైతే జనసేన అయితేనే మిగతా నూతనంగా మా తెలుగుదేశం మిత్రపక్షంగా వచ్చినట్లయితే కూడా ఖచ్చితంగా మా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. పురుషోత్తమ రెడ్డి గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏదైనా ఈ 3 పార్టీలకు పొత్తు భారం అవుతుందని. భారం కానే కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు మైనారిటీలకు సంబంధించి మేము ఈరోజు మైనారిటీలకు సంబంధించి ఈరోజు త్రిపుల్ తలాక్ చట్టం తీసుకురావడం కానీ, కాశ్మీర్ ఆర్టికల్ 370 కానీ, మా వాగ్దానమైన రామాలయ నిర్మాణంలో గాని, ఇవి కాకోకుండా ఈ రోజు రాష్ట్రపతిని మీరు గిరిజన ప్రాంతం నుంచి మనం చేయటం గాని, అదే విధంగా అత్యధిక మంది ఎస్సీలు కలిగిన పార్లమెంటు సభ్యులు కలిగిన అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీనే. ఈ రోజు కేంద్రంలో మంత్రులు తీసుకోండి, మేము అధికారంలో ఉన్నటువంటి అన్నిటి కూడా రేపు పొద్దున మేము సీట్లు అడిగే ప్లేస్లలో కూడా ఆంధ్రప్రదేశ్ లో మేము సామాజిక సమీకరణలో ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ ను ముందున పెట్టే తీసుకుంటాం. కాబట్టి మా కూటమి విజయం సాధిస్తుంది ఖచ్చితంగా. నరేంద్ర మోడీ గారి పరిపాలనను, అభివృద్ధి ఫలాలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనతో విసుగు చెందారు. వారి విపరీతమైన ట్యాక్స్లు వేయటం గానీ, మీకు అన్ని ఇంకా చెప్పాల్సి వస్తే మీరు ఒక రోజంతా సరిపోద్దు. ఏదంటే ప్రజలు ఆనందంగా లేరు, సుఖంగా లేరు. ఎందుకంటే మా జీవన ప్రమాణాలు మెరుగవడం కాకోకుండా వారికి ఖర్చులు ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఈ పరిపాలన, ఉదాహరణకు మీరు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో నేను వచ్చి అన్ని తీసేస్తానన్నాను. ఇప్పుడు హైకోర్టులో, సుప్రీంకోర్టులో అక్షింతలు ఇస్తే వాళ్ళకి వడ్డీలతో సహా ఈ రోజు కడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థిరమైన అభివృద్ధి, సస్టైనబిలిటీ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఏ చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రజలు మా కూటమి వైపు, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కానీ, భారతీయ జనతా పార్టీ కలుస్తున్న కూటమి వైపు కానీ ప్రజలు మొగ్గు చూపడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్ సార్. పురుషోత్తం రెడ్డి గారు, సార్ చెప్పండి. అశోక్ గారు, ముగ్గురు ఆన్సర్స్ విన్నారు మీరు, అవి చెప్పండి. దానికి ఆన్సర్ ఇస్తూనే నాకు ఈ కాపుల ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఎటు వెళ్తుందో నాకు ఇప్పటికీ స్టిల్ కన్ఫ్యూజింగ్ గా ఉంది. దాన్ని కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన వైసీపీలో ఇప్పుడు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. హరిరామజోగయ్య గారు ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశారు, కాపు సంక్షేమ సేమని. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అసలు దాన్ని పూర్తిగా రద్దు చేసేశారు. సో ఇప్పుడు ఏంటి ఆ కాపుల ఎపిసోడ్ ఎలా ఉంటుంది? వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటి? అశోక్ గారు, బేసిక్ గా ఇప్పుడు మీరు మొదటి అంశం ముగ్గురు కలయిక, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు బలమా భారమా అనేది చెప్పాం. ఇప్పుడు భారం అని వాళ్ళు ముగ్గురే ఒప్పుకున్నారు, మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు చర్చల్లో ఎవరైనా సరే తన మిత్రపక్షం చాలా మంచి పార్టీ, గతంలో చాలా మంచి అనుభవాలు ఉన్నాయి, మేము ముగ్గురు కలిసి అద్భుతాలు చేస్తాం ఎవరైనా చెప్పినారా? అందరూ చెప్పింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి చెప్పారు. మంచిదే, వాళ్ళ అపోజిషన్ పార్టీగా వాళ్ళు చెప్పొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. 2024లో ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఆ పాయింట్ పోవట్లేదు. ఒక మిత్రపక్షాలుగా ముగ్గురు పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళ బలాలు చెప్పాలి. అసలు వాళ్ళ బలాల గురించి జోలికే వెళ్లకుండా ఇంకొకరి గురించి చెప్తున్నారంటే వీళ్ళకి ఏమి కోయిన్సిడ్ కావట్లేదు. ఎక్కడ రిలేషన్స్ లేవు వీళ్ళ ముగ్గురికి రిలేషన్స్ అంతగా లేవు కాబట్టి, భావ సారూప్యత లేదు కాబట్టి దాన్ని చెప్పుకోవట్లా. మాకు మేము చెక్కబాటం చేసుకోలేక చెప్పలేదండి. చేసుకుంటే బాగోదు కదా, టీడీపీ గొప్ప, బీజేపీ గొప్ప అని భజన చేసుకోలేము. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము భజన చేసుకోగలిగితే బానే ఉంది. భజన వేరు, సమర్థించుకోవడం వేరు. భజనకి సమర్థనకి చాలా తేడా ఉంది. మిమ్మల్ని సమర్థించుకోమంటారు. సమర్థన వేరు, భజన వేరు. పాయింట్ ఏంటంటే ఇక్కడ శ్రీనివాస్ చౌదరితో స్టార్ట్ చేస్తారు. శ్రీనివాస్ చౌదరి గారు ఏం చెప్పారు? మొత్తం ఎపిసోడ్ చెప్పిందంటే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటావా అంటే
ఆ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వస్తుందని చెప్తాడు. ఇండైరెక్ట్ గా అదే చెప్పింది, మొత్తం అయిపోయి ఎపిసోడ్ లో చెప్పింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ రోజు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండింది, ఇంకా మా చేతిలోకి వస్తుంది. ఇది ఆయన చెప్పిన సాధిత్తు. ఇది ఏమైనా పనికొచ్చే విషయం? ఎవరైనా ప్రజలు హర్షిస్తారా దీన్ని? కొన్ని వెంకటేశ్వరుడు ఒప్పుకుంటాడా ఇన్ని రోజులు మేము జగన్ సపోర్ట్ చేసాము ఎలక్షన్ కమిషన్ ని, రేపు ఎన్నికల్లో మేము వీళ్ళతో చెప్పమని ధైర్యంగా చెప్పరు. అంటే బహిరంగ ప్రజలకు చెప్పుకోలేని సమర్థనలు వాదనలు నిలుస్తాయా? ఇది ఒక మొదటి పాయింట్. ఇంకోటి శ్రీనివాస్ చౌదరి గారు ఒక ఆనిముత్యం లాంటి మంచి అభిప్రాయం చెప్పారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేస్తున్నట్ట. అంటే శ్రీనివాస్ చౌదరి గారు ఆ మాటలు నాకు అర్థం, తాకట్టు మాకు అమ్మేవాళ్ళు బాగుంటుంది అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ప్రీవియస్ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సమస్యలు అమ్మి ఆదాయాన్ని సమర్పించుకోవాలని బడ్జెట్ లో పెట్టారు. 2 లక్షల కోట్లు అంటే అర్థమేంటి? విశాఖ స్టీల్ లాంటి ఫ్యాక్టరీలు అమ్మడం. అంటే శ్రీనివాస్ చౌదరికి రిటైల్ వ్యాపారస్తులు కూడా హోల్సేల్ వ్యాపారం బాగుంటుంది అంటున్నాడు. అంటే ఈయన కుదవబెట్టే జగన్ వద్దు, అమ్మే బీజేపీ కావాలని కోరుకుంటాడు. ఇది అర్థిస్తారా ప్రజలు? కాబట్టి వీళ్ళు సమర్థనలకి ఎక్కడ కూడా మిళితం కావట్లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, వెంకటేశ్వర రెడ్డి గారు బలం పెరిగింది పెరగలేదు, ఇది ప్రజలు నిర్ణయిస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బలం పెరిగిందనడానికి ప్రమాణాలకు ఏమున్నాయి? ఇప్పటి వరకు 2 ఎన్నికలు చూడొచ్చు. మొదటిది బద్వేల్ ఎన్నిక, ఆత్మకూరు ఎన్నిక. రెండోది విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నిక చూడండి. ఎమ్మెల్సీ ఎన్నికలు సిట్టింగ్ ఎమ్మెల్సీ బీజేపీ, ఆ మాధవ్ గారు మంచి క్యాండిడేట్, దానికి కాదనలేదు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న బీజేపీ అభ్యర్థి ఎంత ఘోరంగా ఓడిపోయినారంటే, ఓడిపోయిన వైసీపీ గెలిచిన తెలుగుదేశం పార్టీకి వచ్చిన చల్లని ఓట్లని కూడా రాలేదు మొత్తం ఓట్లు. అంటే అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారు? అంటే మీ బలం పెరిగినట్ట? పెరుగుంటే మళ్ళీ మీరు లాస్ట్ టైం కూడా ఇండిపెండెంట్ గెలిచారు అశోక్ గారు. ఫస్ట్ టైం గెలిచిన పెట్టుకోవాలి. ఇండిపెండెంట్ గా గెలిచిన ఎమ్మెల్సీని విశాఖపట్నం లాంటి చదువుకున్న వాళ్ళ చోట ఓడిపోయినారంటే, విశాఖలో ఏం పనిచేస్తా ఉంది? విశాఖ స్టీల్ ప్లాంట్ పనిచేస్తా ఉంది, అదేవిధంగా రైల్వే జోన్ పనిచేస్తా ఉంది. అదే అన్నిటికన్నా మించి ఉత్తరాంధ్రకు సంబంధించి చాలా అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి పనిచేస్తున్నాయి. వీటి పట్ల చదువుతున్న ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది మీ పట్ల. ఆ వ్యతిరేకత తెలుగుదేశానికి అంటిస్తారా? ఇప్పుడు నిజానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రం అన్ని చోట్ల కానీ ఈ రోజు కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఉత్తరాంధ్రలో బాగుంది. మీకు అవును సార్, ఉత్తరాంధ్రలో ఇప్పుడు రాయలసీమ కంటే ఉత్తరాంధ్రలో ఇప్పుడు జనసేన పార్టీ యాడ్ అయిన తర్వాత బాగా బలం పెరిగింది. అక్కడ వాళ్ళు గెలిచే స్థానాల్లో కూడా బాగా పవర్ ఉంది. ఉంటాయి కాబట్టి అట్లాంటి చోట్ల ఇప్పుడు బీజేపీ మీతో పొత్తు పెట్టుకో. ఇప్పుడు 2 రోజులు శ్రీనివాస్ చౌదరి గారికి ఒక ఇబ్బంది లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే ఏం చేస్తున్నావు ఇవన్నీ మాట్లాడచ్చు. రేపు నుంచి మాట్లాడగలడా? మాట్లాడిన జనం యాక్సెప్ట్ చేస్తారా? మైకుంది కాబట్టి మాట్లాడవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేదే జగన్ అడ్డుకునేందుకు మీరు ఆపేస్తే ఈ సమస్య రాదు కదా. ఇప్పుడు బీజేపీ అమ్మకపోతే అడ్డుకునే ప్రశ్న రాదు. ఇది అడగరా ప్రజలు? రేపు రైల్వే జోన్ ఆయన సాధించలేకపోయాడు, వాళ్ళు ఇస్తే సాధించాల్సిన అవసరం ఉంది. పాయింట్ ఏంటంటే, ఇన్ని రోజులు శ్రీనివాస్ చౌదరి గారికి ఉన్న గురించి ఇక్కడ మోగబాపోయినా గరుకు వస్తుంది. గట్టిగా మాట్లాడాలంటే జనం ఇట్లా ఆలోచిస్తారు. కాబట్టి ఉత్తరాంధ్రలో బీజేపీతో పొత్తు మీకు అదనపు డిసడ్వాంటేజ్ తప్ప అడ్వాంటేజ్ యాడ్ వస్తుంది. రెండో ఇప్పుడు శివపార్వతి గారు చెప్పారు 14 నుంచి 19 వరకు నేనేమన్నాను, 14 నుంచి 19 వరకు మీ కూటమి అధికారులు ఉండి కేంద్ర రాష్ట్రంలో ఎంత నిధులు వచ్చినాయి, ఎంత బాగా ఉన్నింది. 19 నుంచి 24 నేను జగన్ బాగా చేస్తున్నాడా పాయింట్ కాదు, మీతో పోల్చి చెప్తున్నాను. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు స్టూట్గా అడుగుతా, ఆయన స్పందిస్తాడని నేను అనుకోవట్లేదు. 14 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ నిధులు ఎంత వచ్చినాయి, 19 నుంచి 24 వరకు జగన్ అండ్ బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత వచ్చినాయి? నేను ఛాలెంజ్ చేస్తా, అంతకన్నా ఎక్కువ వచ్చినాయి, అంతకన్నా బాగా వచ్చినాయి. నేను వివరణ ఇవ్వచ్చా? నేను అయితే నాకు ఇద్దండు. నేను 2 ఉదాహరణలు చెప్తాను. ఫస్ట్ ఉదాహరణ 10,000 కోట్ల రూపాయలు ఏది ఆర్థిక లోటు ప్లానింగ్ కమిషన్ 5 ఏళ్లు తెలుగుదేశం తీరులో కొట్లాడు చంద్రబాబు కొట్లాట నేను తప్పట్ల వచ్చిందా? అల్టిమేట్ గా ప్రజలు ఏం చూస్తారు? రిజల్ట్ చూస్తారు. సాధించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 10,000 కోట్లు ఇచ్చారు కదా, ఇది చూడరా జనం. రెండోది పోలవరానికి వారు చెప్తున్నారు చాలా పొరపాటు. లాస్ట్ జూన్ నెలలో 12,000 కోట్ల రూపాయలు కొత్త ఇన్ అడ్వాన్స్ పెట్టిన ఖర్చుకు బిల్లులు ఇవ్వడం కాదండి, పెట్టిన ఖర్చు బిల్లుతో సంబంధం లేకుండా 12,000 కోట్లు మేము అడ్వాన్స్ ఇస్తాం, మీరు కట్టండి పోలవరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆమోదించారు. 32 లక్షల కోట్లు, 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలకి 1,50,000 ఒక్కొక్కరికి ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో 22 లక్షలకు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో దేశంలోనే హైయెస్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి. అప్పులు ఇవ్వడంలో కూడా అప్పులు కప్ప పక్కన పెట్టాడు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. నేను ఖచ్చితంగా ఈ విషయం చెప్పగలను, 14 నుంచి 19 తెలుగుదేశం బీజేపీ కన్నా 19 నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ వచ్చినాయి. ఈ విషయం సమాధానం కాదని శ్రీనివాస్ చౌదరి గారు కానీ లేదని బీజేపీ కానీ చెప్పాలి. శివపార్వతి గారు చెప్తే కుదరదు, ఎందుకంటే వాళ్ళకన్నా వీళ్ళిద్దరు కరెక్ట్ గా చెప్పాలి. లేదండి మాకే బాగా వచ్చాయని చెప్పమని చూద్దాం, మేము వీళ్ళకన్నా బాగా ఇచ్చామని చెప్పమని చూద్దాం. కాబట్టి ఈ యాంగిల్లో చూసినప్పుడు బెటర్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు ఇప్పుడు అన్నిటికన్నా మించి ఏమంటుందంటే అశోక్ గారు, బేసిక్ గా నాకు అర్థమైందంటే బీజేపీతో ముస్లింలు దూరం అవుతారని నేను పాయింట్ చెప్పట్లేదు. నా మేజర్ ఇష్యూ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేదల్లో దిగువ మధ్య తరగతిలో కొంత పాజిటివ్ ఉంది,
చదువుకున్న వాళ్ళు పట్టణ వర్గాల్లో నిరుద్యోగుల్లో ఉద్యోగులు తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా, అంటే వైసీపీకి వ్యతిరేకంగా. బీజేపీకి ఉన్న వ్యతిరేకత అంతా ఈ సెక్షన్ లో. బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్యాయం చేసిందనే భావన చదువుకున్న వాళ్ళు ఉంది. పట్టణ వాళ్ళు ఇవన్నీ తెలుగుదేశం ఓటు. ఇది మీకు నష్టం కదా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రుజువైంది కదా. కాబట్టి బేసిక్ గా బీజేపీకి తెలుగుదేశం బలం, తెలుగుదేశానికి బలహీనత, ఇద్దరికి ఒకరికొకరికి భారం అవుతారు తప్ప కాదు. అయితే వాళ్ళిద్దరు చెప్పమనండి, 14 నుంచి 19 వరకు ఎపిసోడ్ బాగుంది. ఇప్పుడు జగన్ గారు అంటుంటారు కదా 19 నుంచి 24 పరిపాలన చూసి ఓట్లేని అంటారు. మీరు కూడా చెప్పండి 14 నుంచి 19 వరకు మా కూటమి ఎంత బాగా పనిచేసిందో, రేపు మళ్ళీ మాకు అవకాశం ఇస్తే అలాంటి పరిపాలన ఇస్తాం చెప్పండి. సొంతం చేసిన సరిపోతుంది. రైట్, చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. శివభారతి గారు చెప్పండి. ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వండి. సార్ పురుషోత్తం రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులతో పని లేదండి మనకి. ఆయనే మొత్తం విశ్లేషణ అంతా వాళ్ళ ఫేవర్ బ్రహ్మాండం చేస్తారు. మీరు వాళ్ళని స్పెషల్ గా ఏం పిలవక్కర్లా, సార్ సరిపోతారు. ఇంకొకటి ఏంటంటే ఆయన 12,000 కోట్లు 10,000 కోట్లు ఆర్థిక లోటు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. అది ఎక్కువ డిలే చేయడానికి ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి లక్కీగా జగన్మోహన్ గారి హయాంలో వచ్చినాయి. అంతేగాని ఈయనేమి అక్కడ ఓడపోల్చింది ఏం లేదు. ఇంకోటి 12,000 కోట్లు అదే ఆమోదించారు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పథకాలన్నీ 2014 నుంచి 2019 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ బడ్జెట్ ఎంత, ఏ రాష్ట్రాలకి అంతంత బడ్జెట్. ఆబ్వియస్లీ మనకి పెరిగే కొద్దీ టర్మ్స్ పెరిగే కొద్దీ బడ్జెట్ పెరిగిద్ది, అలొకేషన్స్ పెరుగుతాయి స్టేట్ వైజ్. ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చారు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి చాలా తక్కువ ఇచ్చారు. స్పెషల్ ప్యాకేజ్ కింద రావాల్సిన నిధులని తీసుకురాలా. 70,000 కోట్ల రూపాయలు మనకు వస్తాయి, అడిగి తీసుకొచ్చుకోవడం జరగలేదు. ఆయన వస్తాయి, రావాల్సి శాంక్షన్ అయ్యి ఉన్నాయి, ఆయన తెచ్చుకోలేక ఆపేశాడు. పోలవరం ఎందుకు కట్టట్లేదు? షెకావత్ గారు ఏం చెప్పారు? మేము నిలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు టీం అక్కడ సపోర్ట్ చేయట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులు ఎవరు మాకు, ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఆ మంత్రులు గాని ఆ నీటిపారుదల శాఖ మంత్రి గాని ఎవరు మాకు ఎలాంటి సహకారం లేదు. స్టేట్ నుంచి మేమేం చేయమంటాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇల్లు అడిగినప్పుడు మేము ఇవ్వడానికి సిద్ధమే, రైల్వే జోన్ కట్టడానికి సిద్ధమే, స్థలం చూపించడానికి వాళ్ళంట మేము వెళ్తున్నాం తప్పితే వాళ్ళు వచ్చి అడిగిందే లేదు. వాళ్ళు అడుగుతుంది వాళ్ళ కేసుల గురించి, వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి తప్పితే మిగతా విషయాలు అడగట్లేదని చెప్పి కేంద్ర మంత్రివర్గం చెప్తున్నది. మేము చెప్పేది కాదు, మేము అడుగుతున్నాం వెళ్ళి. మేము మిత్రపక్షం అయినప్పటికీ మేము గట్టిగా అడిగితే వాళ్ళతో మాకు గొడవలు అవుతాయని తెలిసినప్పటికీ మేము రాష్ట్ర బాధ్యత కోసం మా పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు వెళ్ళి, విశాఖ ఉక్కు ఇది మా ఆత్మ గౌరవం, మీరు అమ్మడానికి వీలు లేదు, మీరు అన్ని సంస్థల్లాగా ఈ విశాఖ ఉక్కుని చూడకండి, కావాలంటే మిగతా అమ్ముకోండి, కొన్ని ప్రత్యేక గనులు కేటాయించి కొన్ని సంవత్సరాలు చూడండి, అప్పుడు కూడా లాస్ వస్తుందంటే అప్పుడు మీరు అమ్మకానికి పెట్టండి అని. అవి ఆగిందా లేదా? అది లాసుల్లో కాదు లాభాల్లో ఉందని చెప్తున్నారండి బాబు. లాసుల్లో కాదు లాభాల్లోనే ఉందంటున్నారు. లాసుల్లో నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం అనేది పరిపాలన మీద దృష్టి పెట్టాలి, వ్యాపారం మీద దృష్టి పెట్టకూడదు అనేది వాళ్ళ ఎజెండా. ప్రభుత్వ పరిధిలో ఉన్న వ్యాపార సంస్థలన్నింటినీ వాళ్ళు ప్రైవేటీకరణ చేయడం స్టార్ట్ చేశారు. ఇది మన ఒక్క దానిలో చేయలే, అన్ని రాష్ట్రాలకు కలిపి చేస్తున్నారు. కానీ మన రాష్ట్రం కోసం వచ్చేసరికి తమిళనాడు ఫైట్ చేసి వాళ్ళ దాన్ని వెళ్ళని కూడా చేసుకున్నారు వాళ్ళు. అలాగే జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇలాంటి వాళ్ళు ప్రత్యేక గనులు వాళ్ళు కావాలని అడిగారు, వాళ్ళు సాధించుకున్నారు. మరి మనం కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి కదా. అసలు అడగాలిగా, ముందు అడగండి అమ్మాయినా పెట్టదు. అసలు మీరు అడగకుండా వాళ్ళు చేయలేదు, బీజేపీదే నేరం అంటే ఎలా కుదిరింది? వాళ్ళు ఒక పాలసీ తీసుకొచ్చారు, కంట్రీ వైజ్ ఒక పాలసీ ఉంది, అది మన రాష్ట్రం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాలసీ ఏం కాదు కదా. అది ఓవరాల్ గా వాళ్ళు కంట్రీ వైజ్ ఏది బెస్ట్ సజెషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇట్లాగా మనం పరిపాలన మీదే దృష్టి పెడదాం, ప్రభుత్వం అనేది పరిపాలన మీదే పెట్టాలి, వ్యాపారాల్లో మనం వద్దు, ఇదంతా ప్రైవేట్ వ్యక్తులు చూసుకుంటారు, వాళ్ళు ఉండగా మనం ఎందుకు వీటిలోకి పెట్టడం, మన సమయం అంతా దీని మీద అడ్మినిస్ట్రేషన్ మీద పెడదాము అనేది ఒక పాలసీ అనుకున్నారు కాబట్టి దానిలో భాగంగా మన కర్మ కొద్ది మన రాష్ట్రంలో ఉన్న విశాఖ ఉక్కు కూడా పోయింది. అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేయాలి? కొంతమంది అమ్మడానికి వీలు లేదని చెప్పి తమిళనాడు మిగతా ప్రాంతాల్లో ఆపుకున్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఇదేదో తేడా జరిగేటట్టుంది, కొన్ని రోజులు ఆపుదాం అని చెప్పి వాళ్ళకి కావాల్సిన ఇచ్చారు, ఆపారు. అలాగే మనకు కూడా చేసుకోవాలి కదా.
అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ నిధులు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకత ఏమి లేదు ఇక్కడ. బడ్జెట్ ఎలకేషన్ లో పెంచారు, వాళ్ళు స్టేటస్ పెంచారు. కేంద్ర గవర్నమెంట్ ఇప్పుడు ఎన్ని పథకాలు ఇస్తుంది? 130 పథకాలు ఇస్తుంది. మొత్తం 130 పథకాలు అన్ని రాష్ట్రాల ప్రజలకు ఇస్తుంది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఈయన ఇచ్చే పథకాలంటే ఈయన ఏంటి 60% ఆఫ్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సెంట్రల్ నుంచి వస్తున్నాయి. 40% కూడా ఖర్చు పెట్టుకోవడం చేతకాక ఎన్ని పథకాలను నిర్వీర్యం చేశాడో జగన్మోహన్ రెడ్డి. కాగు నివేదిక 21,000 కోట్లు ఏం చేశామంటే ఇంతవరకు చెప్పలా. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఎట్లా దుర్వినియోగం చేశారంటే చివరికి కోట్లు కట్టుకోమని 45 కోట్లు ఇస్తే కూడా దాంట్లో కూడా కకృతే దారుణంగా అవి కూడా మింగేసి ఊరుకున్నాడు. మరి బీజేపీ వాళ్ళు చెప్తారు మరి వాళ్ళు ఎంత ఇచ్చారో ఏంటో అనేది కూడా చెప్తారు. వెంకటేశ్వరరావు గారు చెప్పాలి. చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు రియాక్ట్ అవుతారు. చెప్పండి సార్. గారు అసలు వదిలేసి కొసలు పట్టుకొని లాగుతున్నాం. ఈరోజు రైల్వే కోడ్ అంటే కడప పులివెందల నుంచి బెంగళూరుకి డబులింగ్ లైన్ వేస్తానంటే నాకు వద్దు ఆ రాసిచ్చిన వ్యక్తి నుండి జగన్మోహన్ రెడ్డి. అలాగే కేంద్రం జలశక్తి నిధులు ఇచ్చిందండి 1,00,000 కోట్లు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో వాడుకొని దుర్మార్గమైన రాష్ట్రం ఏంటంటే మంది. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఏమయ్యా మీకు తెలుసు. సర్వశిక్షాభిమాన నిధుల్ని ఏ లేబుల్ కల్పించాలంటే ఇస్తాను మీకు తెలుసు. టిట్కో ఇల్లు ఒక ఇల్లు కూడా ఇక్కడ ఆపేసింది ఎవరు? అది ఎందుకు కుదపెట్టుకుని 240 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఇల్లు కడితే దాన్ని కుదపెట్టి 2,200 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు పై. సో ఇప్పుడు గత ప్రభుత్వం స్కీములు కంటిన్యూస్ ఇంకో గవర్నమెంట్ వస్తే అది క్యారీ ఆన్ అవుతాయి. అది మా గొప్ప మేము తొడగొట్టుకున్నాం మిసాలు తిప్పుకున్నాం అంటే జనాలు నవ్వుకుంటారు ఆ విషయాన్ని. ఇంకో రెండో విషయం ఏంటంటే విలేజ్ క్లినిక్ దానికి కూడా ఆయుష్మాన్ భవన్ ఇది ఈ నెల ఉత్తరించిన విలేజ్ క్లినిక్ పెట్టాడు కేంద్ర ప్రభుత్వం నిలవని. ఉచిత బియ్యం వాణిజ్య బియ్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాబులు. సరే నేను మాట్లాడుతాను, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రేడ్ మార్క్ ఏమైనా ఉందా? ఉన్నాయండి, నేను చెప్తాను. ఒకటి డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్, ల్యాండ్ శాండ్ మైన్ వైన్ బ్రహ్మాండంగా దోచుకున్నారు, పంచుకున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకేం ట్రేడ్ మార్క్ తీసుకొచ్చావు నువ్వు? ఒక చిన్న సింపుల్ ఒక లాజిక్ అశోక్ గారు ముందు చెప్తాను. 175 కోట్లు ఖర్చు పెట్టి విశాఖ సమిట్ చేశారండి. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు. 13 రూపాయలు గ్రౌండింగ్ కాదు. సరే దానికి ఒక లెక్క చెప్పారు ఈ మధ్య ఒక ఆయన ఇప్పుడు ఉండే బీజేపీ వైసీపీ నుండి కూడా బాగుంటుంది. ఆయన 132 కంపెనీలు వచ్చాయంట, 8 లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయంట. సరే గ్రాఫిక్స్ ఏమైనా చూపించారు, మా తిరుపతిలో అమరావతి నిర్వహించారు. ఇటువంటి అదేమైనా ఆకాశంలో పెట్టారు ఆ ఫ్యాక్టరీ మాకు తెలిస్తే మేము కూడా కనుక్కుంటాం పోయి. ఎందుకంటే కాదండి, ఇప్పుడు మీరు అమరావతిలో చూపించారు, వాళ్ళు వైజాగ్ లో చూపించారు, అదే తేడా అక్కడ. ఇప్పుడు జనం చూపిస్తారు వాళ్ళకి గ్రాఫిక్స్, ప్రజలు గ్రాఫిక్స్. ఎందుకంటే అమ్మానంటే ఈ రోజు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి సిగ్గిజిమేటాలో సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్న విద్యార్థుల కింద నిధులు నిలిపేసి సర్టిఫికేట్లు రాకుండా ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా కాలేజీలు మూసేస్తామని చెప్పి కాలేజీ యజమానులకు ధర్నాలు చేస్తున్నారు. సర్టిఫికేట్లకు ఉద్యోగాలు లేదు, ఏం చేయాలి? పక్క రాష్ట్రంలో తెలంగాణలో బెంగళూరు కర్ణాటక ఏదో బతుక్కోండి. సో ఇంకో విషయం సార్, 4 స్కూల్ ఇది కూడా కేంద్ర స్కూల్ సర్వశిక్షాభిమాన్ నిధులు 132,000 స్కూళ్ళు పగలగొట్టారండి. అయిపోయినాయి, ఏ పని చేయాలి అలా ఉండిపోయింది. చాలా స్కూల్ అన్ని చెట్ల కింద తిరుగుతాయి. మరి 4 స్కూల్ ఏమైపోయాయి? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కదా. అంటే ఎవరో పుట్టిన బిడ్డని నేను ఎత్తుకుని ముద్దు పెట్టి నా బిడ్డ అనుకుంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే అది మానిటరీ అని చెప్పి బ్రాండ్ వేసుకుంటా అంటే ఆ లెక్కకుంటే చాలా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, దాంతో కౌంట్ చేసుకుంటే బ్రహ్మాండం జరుగుతుంది. అయితే ఇంకో మాట లాస్ట్ కోసం టీడీపీ ఎంత రేట్ ఉందండి? 0% చూసుకోండి, నెట్లో కూర్చోండి, నెట్లో ఉంటాయి. అలాగే లిటరసీ సార్ మెయిన్ పాయింట్ వచ్చాక భారతదేశంలో లీస్ట్ లిటరసీ 28వ స్థానంలో 29 రాష్ట్రాల్లో మనం ఆంధ్రప్రదేశ్. ఇది మన బతుకు, ఇది మన ట్రేడ్ మార్క్. ఇక్కడ అసలు ఏమవుతుంది ఇచ్చారు నాకు అర్థం కాలేదు. అసలు డిఎస్సీలే లేకుండా టీచర్ లేకుండా నూతన విద్యా విధానం అంట నాకు అర్థం కాల. టీచర్ లేదు చదివి నాకు అర్థం కాలేదు. మరి డిఎస్సీ అదంతా అయిపోతుంది, అదంతా రోజు జరుగుతూ ఉండేది. అదంతా ముగిస్తారు. 10 స్కూల్ కలిపి స్కూల్ చేశారు. ఒక సంవత్సరానికి 11 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్ అయ్యారు ఈ మధ్యగా 5 ఏళ్ళలో. వేరే రాష్ట్రానికో వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు. సో ఇంత దుర్మార్గంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఏమైనా తొలగొడితే వాళ్ళు చూసి మేము పిట్టోడు కోసం ఏం చేయాలి? ఎందుకంటే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఒకటేసి ముగిస్తా. 1 రూపాయ 99 పైసలకి
పవర్ పాయింట్ పర్చేస్ చేయడం జరిగింది. అంటే విద్యుత్ కొనుగోలు మహానుభావుడు వస్తే తొక్కేయడంతో ఈ రోజు అదాని అంబానీ దగ్గర 11 రూపాయలు యూనిట్ ఇచ్చి కొనుక్కుంటున్నాం. సార్ ఎవరు సార్ ఇప్పుడు గొప్పోళ్ళు? చంద్రబాబు నాయుడు గొప్పోడా, ఈయన గొప్పోడా? ఆలోచన చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ రద్దు వాళ్ళు కోర్టులో కేసేస్తారు, గొడవ అవుతుందంటే నిర్ధారణ చేసి పడేసాడు. ఎందుకంటే ఆయన పవర్ ప్లాంట్ లో పాల్గొనాలనుకున్నాడే నాకు తెలియదు. సో ఈ రకంగా రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా విధ్వంసపాలన చేశాడు. ఇంకా వద్దు నాయన జగన్మోహన్ రెడ్డి గారు, మీ అలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ పరిస్థితికి వచ్చింది కాబట్టి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం, వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాం, ఇవన్నీ మేకపోతే మీరు అన్ని కరెక్ట్ గా సార్. ఖచ్చితంగా మీరు రాసుకోండి, మళ్ళీ మీ డిబేట్ లో నేను కూర్చుంటాను. వెంకటేశ్వరరావు గారు కూడా ఆన్సర్ ఇస్తే తర్వాత మనం ఒక చిన్న టాపిక్ ముద్రగడ గారిది కాపులు కూడా ఒక డిస్కస్ చేద్దాం. వెంకటేశ్వరరావు గారు క్విక్ గా ఆన్సర్ చేయండి. ఇందాక పురుషోత్తం రెడ్డి గారు కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు. పురుషోత్తం రెడ్డి సోదరులు చెప్పినట్లు విశాఖపట్నంలో మాధవ్ గారు పోటీ చేసిన సందర్భంలో తెలుగుదేశం అలయన్స్ లో చేశాము, గెలిచాము. ఒకటి. రెండు వచ్చేసి మాకు మొన్న వచ్చిన ఎన్నికల్లో 10% పైన ఓట్లు వచ్చాయి. ఇది ఒకటి గమనించాలి. తర్వాత రెండు, వారు చెప్పే విషయంలో రైల్వే జోన్ కు సంబంధించి చెప్పారు. రైల్వే జోన్ కు రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరి 2వ తారీఖు వరకు కూడా భూములు కేటాయించలేదు. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీనో కేంద్ర ప్రభుత్వాన్నో ఇంకొకరినో అనాల్సింది లేదు. తర్వాత అదే విధంగా విశాఖపట్నం గురించి స్టీల్ ప్లాంట్ గురించి అది భారతదేశ వ్యాప్తంగా గడిచిన యూపీఏ గవర్నమెంట్ లో గానీ మా గవర్నమెంట్ లో గానీ దీపం పథకం కింద డిజిన్వెస్ట్మెంట్ కింద దాన్ని చేస్తున్నారు. ఒక పాలసీ మ్యాటర్ ని ప్రపంచంలో అంతలెక్కలా చేస్తున్నారు. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయవు కాబట్టి వాటిని ఏదైతే ఉన్నాయో దాన్ని షేర్లు డివైడ్ చేయడానికి, అదే విధంగా ఉత్పత్తి తగ్గించుకోకుండా ఉపాధి పెరగడానికి తర్వాత ఎంప్లాయ్మెంట్ పెరగడానికి పనిచేస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పురుషోత్తం రెడ్డి గారి ద్వారా ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను వారికి. ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి లేరు కాబట్టి పెద్దలు ఉన్నారు. మరి గన్నవరం పోర్టు ఎవరు అమ్మారు? రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది కదా, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో నిన్న అమ్మింది కదా. వారు అమ్మితే ఇంకొకటి, వారు అమ్మకపోతే ఇంకోటి. తర్వాత కేంద్ర సహాయం కింద ఇంకోటి. కేంద్ర ప్రభుత్వము సెకీ కింద ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కింద, ఈరోజు సోలార్ ఉత్పత్తి కింద ఇప్పుడు సత్యసాయి జిల్లాలో తలుపుల మండలంలో ఈరోజు 1 ఎకరాకు మూడు ఎకరాలకు ఇస్తే 1 మెగావాట్ ఉత్పత్తి అవుతుంది. అట్లాంటి సందర్భంలో మీరు 6 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర పారదర్శకత లేదు. తనకు కావలసిన వారికి భూముల పందారం చేయడానికి తప్ప ఇంకొకటి కానే కాదు. కాబట్టి ఈ రోజు 800 మంది 1000 మెగావాట్ల ఉత్పత్తికి 800 మందికి ఉపాధి రావడానికి 6000 ఎకరాలు భూమి ఇచ్చారు. మరి దీనికి పురుషోత్తం రెడ్డి అన్న గారు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా అంటే ఏం చెప్తారు? తర్వాత విద్యుత్ ఛార్జీలు యూనిట్ పెంచుకోకుండా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పరిపాలన చేయక ఉత్పత్తి అయిన కరెంటును కస్టమర్లకు వినియోగదారులకు వచ్చే సందర్భంలో ఈ రోజు ఫిల్టరేషన్ తర్వాత ఎక్కడైతే కరెంటు లోపాలు ఉన్నాయో అవన్నీ సవరించుకోలేక ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచుకోకుండా తర్వాత వాటినంతా ఛార్జెస్ వేస్తున్నారు. దానికి ఇప్పటికి 8 సార్లు వేశారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. మద్యపాన నిషేధం లేదన్నారు. ఇదే అనంతపురం జిల్లా కదిరిలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మా ప్రభుత్వం వస్తుంది, కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పారు. తగ్గించడం దేవుడేగా కానీ 8 సార్లు పెంచారు. ఇప్పటికి వీళ్ళ ప్రభుత్వంలో పెన్షన్ చేసి చెప్పండి. మున్సిపాలిటీ అన్ని రకాలు పంచుతారు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాల పాలనలో ప్రజలు విసుగు చెందారు. భారతీయ జనతా పార్టీ ఉన్న కూటమిని నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు మా వైపు చూస్తున్నారు మంచి పరిపాలన ఇవ్వడానికి. అందువల్లనే నరేంద్ర మోడీ గారిని చూసి మాకు పరిపాలన అప్పచెప్పడానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పురుషోత్తం రెడ్డి గారు క్విక్ గా వీళ్ళ ముగ్గురికి ఒక క్విక్ గా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పేసేయండి. ఏం అవసరం లేదు. ఏదో గేదె ఇనిందిరా అంటే పోయి దూడని గట్టేయమన్నారంట ఎవరో. ముగ్గురు మీరెందుకు పొత్తు పెట్టుకుంటారని చెప్పండి. ఏరే విషయాలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ బలహీనత అర్థం అవుతుంది. మేము ముగ్గురు పొత్తు పెట్టుకోవాలనుకున్న పవిత్ర బంధం ఇదని చెప్పడం వదిలేసి ఏరే విషయాలు మాట్లాడితే ఎట్లా? పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు నేను 100 సార్లు చెప్పిన 14 నుంచి 19 వరకు మీరు బాగా చేశారా, 19 నుంచి 24 బాగా గది చెప్పడు. 14 నుంచి 19 వరకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నోటీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది నిధుల దుర్వినియోగం అంటే అనుమానాల పైన. 19 నుంచి 1 నోటీసు లేదు ఆంధ్రప్రదేశ్ కి. కాబట్టి మీ రిలేషన్షిప్ 14 నుంచి 19 వరకు బాగుందా, 19 నుంచి 24 బాగుంది, ఏ మోడల్ బాగుంది అని మీరు చెప్పమంటే జగన్ పరిపాలన అంతా తీసుకొచ్చి పెడితే ఏం చర్చ పెడతా అది ఇంకో రోజు చర్చించుకోవచ్చు. అది వాళ్ళ బలహీనత. ఎందుకు చెప్తాను కదా, ఆ బలహీనత మనం చేయగలిగింది ఏమి లేదు. అసలు నిధులు తెచ్చుకుంటేనే కదా కంటిన్యూ అవుతూనే ఉంటది. కాదు శివపార్వతి గారు ఒక్క నిమిషం, ఈ టాపిక్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. రైట్ రైట్ ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకుంటాను నేను.
మీరు వెళ్ళి నిధులు తెచ్చుకొని వాడుకొని ఏ లెక్క చెప్పకపోతే అప్పుడు కాదండి, ఇస్తాం. అజెండా మీరు ముగ్గురు ఎందుకు పొత్తు పెట్టుకుంటారో అడిగారు. నా 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 ఒక్క నిమిషం ముగ్గురు ఒక్క నిమిషం సార్ ఫైనల్ గా సరే కంక్లూడ్ చేస్తూ ఒక టాపిక్ చిన్న టాపిక్ తో కంక్లూడ్ చేద్దాం. ఏంటి సార్ ఇది ఈ కాపుల వ్యవహారం, ఈ జనసేన పార్టీ, ముద్రగడ గారు, హరిరామజోగయ్య గారు, ఈ ఎపిసోడ్స్ అంతా ఏమవుతుంది, ఏం జరుగుతుంది? సార్, రాష్ట్రంలో 2 ప్రధాన ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, వైసీపీ 2 కులాల ఆధిపత్యంలో ఉన్నాయి. ఆ 2 పార్టీలు దానికి ఒప్పుకో. రెడ్ల ఆధిపత్యంలో తెలుగుదేశం వైసీపీ ఉంది, కమ్మ ఆధిపత్యంలో తెలుగుదేశం ఉంది. ఆ తర్వాత ఈ 2 కులాల కన్నా పెద్ద కులంగా ఉన్నటువంటి కాపుల్లో కూడా ఒక ఫీలింగ్, ఏం వాళ్ళిద్దరే ఉండాలన్నా మనం ఉండకూడదా అనే భావన వచ్చింది. అది చాలా డెమోక్రటిక్ ఒపీనియన్, దాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే వీళ్ళిద్దరే ఉండాలన్నా ఎప్పుడు ఆధిపత్యం అనే ఫీలింగ్ కాపు సామాజిక వర్గంలో ముఖ్యంగా చదువుకున్న వల్ల వచ్చింది. దాన్ని రెస్పెక్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఇది పోలరైజేషన్ గా మారుతుందా? నిజానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కానీ ఆ తర్వాత కానీ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మన పెద్దన్న పాత్ర ఎందుకు వహించకూడదు, ఎప్పుడు వాళ్ళేనా అనే పాట చాలా సందర్భాల్లో గోదావరి జిల్లా పర్యటన చెప్పారు. దాన్ని వాళ్ళు కూడా పాజిటివ్ గా తీసుకున్నారు. ఎప్పుడు పాజిటివ్ గా తీసుకుంటారు? మనం సీఎం అయితే తీసుకుంటారు. బేసిక్ గా ఇప్పుడు కులం అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు, ఇప్పుడు రెడ్లు తెలుగు జగన్ కి కమ్మాసి వీళ్ళ వైపు నిలబడ్డారంటే మనోడు ముఖ్యమంత్రి అవుతున్నాడనే కదా. ఇప్పుడు జగన్ గారు కాదు నేను బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అచ్చెన్నాయుడు గారు ముఖ్యమంత్రిని చేస్తానని, లేకపోతే ఇంకొక ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తానంటే వీళ్ళందరూ ఓన్ చేసుకుంటారా? చేసుకోరు కదా. కాబట్టి ఓన్ చేసుకోవాలంటే కులం ఎప్పుడంటే మనోడు ముఖ్యమంత్రి అవుతాడు. ఆ ఎమోషనల్ క్యారీ అవుతున్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం. పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఆశలు పెరిగాయి. ఎందుకంటే దాదాపు 50-50 ఉంటుందని, పవర్ షేరింగ్ ఉంటుందని, 2.5 సంవత్సరాలు ఇవన్నీ మనం చూసాం. ముఖ్యంగా హరిరామజోగయ్య గారు కరెక్ట్ ఆర్ రాంగ్ నేను వాడి జోలికి వెళ్ళట్లేదు. హరిరామజోగయ్య గారు నంబర్ ఆఫ్ టైమ్స్ లెటర్లు రాశారు. ఆ లెటర్లు కంటే నేనేం సమర్థించట్లేదు. బట్ దీన్ని సమర్థించింది ఎవరు? నిన్నటి వరకు జనసేన పార్టీ ఆయన మాకు ఆస్థాన విద్వాంసుడని, అనేక టీవీ డిబేట్ లో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆయన చాలా మంచి విషయాలు చెప్తున్నాడని, ఆయన మాకు కుల అది పాజిటివ్ గా తీసుకున్నారు. పాజిటివ్ పైపించి పవన్ కళ్యాణ్ గారితో చర్చించి బయటకు వచ్చి 40 సీట్లలో కన్విన్స్ అయ్యాడు పవన్ కళ్యాణ్. నేను 60 తీసుకోమన్నానని కూడా వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత లెటర్ రాశాడు. కాబట్టి ఈ ఆశలు పెరిగాయి. ఇప్పుడు 24కు పరిమితం కావడం, ముఖ్యమంత్రి విషయం క్లియర్ కావడం వల్ల ఆటోమేటిక్ గా మనం ముఖ్యమంత్రి ఆల్టర్నేటివ్ వాళ్ళేనా అనే పాయింట్ ఇంకా పోయింది. ఆ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి వ్యతిరేకమా, ఇదే పని చేస్తుంది తప్ప ఇంకా కులం పని చెయ్యదు. ఈ 2 కులాలు పనిచేస్తాయి. ఈ కాపుల రెడ్లు మాత్రం పనిచేస్తాయి బ్రహ్మాండ, దాంట్లో డౌట్ ఏం లేదు. ఒక 5%, 1% తప్ప మీరు అందరూ వాళ్ళకి వీళ్ళకి వేస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ కాపు పోలరైజేషన్, ముఖ్యమంత్రి అనే విషయం పెండింగ్, కుల పోలరైజేషన్ జరగదు, వ్యతిరేక పోలరైజేషన్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండే వీళ్ళకి వేస్తారు, జగన్ గారికి అనుకూలంగా ఉండే వాళ్ళకి వేస్తారు. జగన్ పరిపాలన చుట్టూ రాజకీయం నడుస్తుంది తప్ప మంచిగా ఉంటే అనుకూలం, వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకం. కులాల పోలరైజేషన్ మాత్రం ఒక కమ్మారెడ్డిలో తప్ప మిగతా కులాల్లో పరిపాలన పరంగానే ఉంటుంది తప్ప ఈ మార్పు వల్ల నేను ఇంకో కులం పోలరైజేషన్ ఇప్పుడు జరుగుతుందని నేనైతే అనుకోండి. ఓకే, రైట్ వ్యాలిడ్ పాయింట్. శివపార్వతి గారు చెప్పండి సార్. ఇప్పుడు మీకు ముద్రగడ గారు దూరం అయిపోయారు పాపం. మొన్నటిదాకా మీరు వెళ్తామని చెప్పేసి మీరు వెళ్ళకపోయేసరికి ఆయన నిరాశలో చేరి ఇప్పుడు వైసీపీ పార్టీలో చేరుతున్నారు. ఈ రోజు మీ పార్టీ కోసం మీ పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలని చెప్పేసి ఒక కాపు సంక్షేమ సేన అనే ఒక సంఘాన్ని నిర్వహించి దాంట్లో అందరినీ జాయిన్ చేసి మీకోసం పనిచేసిన ఆయన అసలు ఈ రోజు ఆ సంక్షేమ దాన్నే రద్దు చేశారు. ఆయన కూడా పార్టీ నుంచి దూరంగా ఉంటామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏంటి ఈ ఓట్ బ్యాంక్ ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది, మీకు టీడీపీకి ఎంత అడ్వాంటేజ్ అవుతుందని ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ బలాన్ని మీరే చంపుకున్నట్టు కాదా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక కాపు కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఆధారంగా ఏర్పడిన పార్టీ అయితే కాదు. మేము నిజాయితీగా రాష్ట్ర ప్రయోజనాల ధ్యేయంగా ఈ రోజు వరకు 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఓడిపోయిన 2 చోట్ల ఓడిపోయినా కూడా బలంగా అపోజిషన్ వాయిస్ వినిపించింది కూడా మేమే. భవన నిర్మాణ కార్మికుల కోసం అయితేనేమి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంటింటికి వెళ్లి వాళ్ళని పరామర్శించి సొంత డబ్బు ఖర్చు పెట్టి, ఇంతవరకు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరు తిరిగారండి. ఇప్పుడు మీ నాయకుడు అన్ని చేశాడు, మీ నాయకుడు అన్ని చేశాడు. ఆ ప్రజల దగ్గర మేము ఆశిస్తున్నది ఒక కమ్యూనిటీ ఓట్ బ్యాంకో కాదు, రాష్ట్ర ప్రయోజనం మేము ఆశిస్తున్నాము. రాష్ట్ర అభివృద్ధి దిశగా అభివృద్ధి ఆగిపోయింది, డెవలప్మెంట్ ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు పెద్దన్న పాత్ర తీసుకోమన్నారు. పెద్దన్న పాత్ర మధ్యలో కాడు వదిలేయమల్లా. ఇప్పుడు మనం తీసుకోగానే ఇప్పుడు ఒక్కసారిగా ఎలక్షన్లు ఉండవు, తర్వాత కూడా 29 ఉంటాయి, తర్వాత కూడా ఉంటాయి ఎలక్షన్స్. ఇప్పుడు పెద్దన్న పాత్ర అంటే ఇప్పుడు రాజ్యాధికారం అందుకోవాలని ఆశ ఇప్పుడు ఇన్ని దశాబ్దాలుగా ఆగిన వాళ్ళు ఇప్పుడు కూడా నిలబడి చేయొచ్చు. నిలబడి చేస్తే ఏమో
ఏం చూడొచ్చాము? 24 కీలకంగా మారతాయేమో, రేపు రావచ్చేమో, మనం ఏం చెప్పలేము కదా. ఇవన్నీ హైపోథెటికల్ గా ఉంటాయి, ఇవన్నీ అనలైజేషన్ మనం ఏం చెప్పలేము. రేపు పరిస్థితి జనసేన కూడా వచ్చే అవకాశం ఉంటదేమో, ప్రకృతి సహకరిస్తుందేమో, మనం చెప్పలేం కదా. 24 గెలిస్తే అవకాశం ఉంటది. మీరు బాధ్యత తీసుకొని కాడవు లేకుండా మీరు తీసుకున్న వాళ్ళు దానికి నిలబడి పనిచేయాలి. అంతేగాని నేను పార్టీ కోసం నేను పెట్టాను, ఇప్పుడు నా మాట వినలేదు, ఆయన ఎక్కువ సీట్లు తీసుకోలేదు కాబట్టి మనకు రాజ్యాధికారం ఉండకపోవచ్చు, సీఎం అయ్యే ఛాన్సెస్ ఉండకపోవచ్చు అని ముందుగానే ఆయన ప్రిడిక్షన్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటారంటే అది కరెక్ట్ విధానం కాదండి. ఒక బాధ్యత తీసుకున్నప్పుడు టిల్ ద ఎండ్ పోరాటం చేయాలి. ఇది ఇప్పుడు రావచ్చు, కాలక్రమేణా ఇంకా కొంచెం టైం తీసుకొని రావచ్చు. మీరైతే మీ మద్దతు అయితే చెయ్యాలి కదా. ఇప్పుడు ముద్రగడ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు రాలేదని ఫీల్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాను కలిసారా ఏంటి ఆయన్ని? సరే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, కాపుల్ని ముఖ్యమంత్రి అవుతారు, కాపుల్ని ముఖ్యమంత్రి చేయాలి, మరి ఆయన కూడా వెళ్ళాడు. ముద్రగడ గారిని ముఖ్యమంత్రి చేస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే వెళ్తున్నారేమో వైసీపీలోకి. మరి ఆయన కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపు కమ్యూనిటీ మీద చాలా అమితమైన ప్రేమ ఉంది కదా, అందుకే పాపం రిజర్వేషన్ వచ్చేదాన్ని కూడా ఆపేసి నేనేమోనని అని చెప్పేసినా కూడా ఓట్లు వేసారు. సో ఇప్పుడు మళ్ళీ ముద్రగడ గారని పాచికని తీసుకొని ఆయన ఏదో ఆట ఆడాలని చూస్తే అంత పిచ్చోళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకున్నావు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీ ఇంటికి రావాలని కోరుకోవాలి కదా, వాళ్ళ చెంచాలు పంపిస్తే ఎందుకు ఉప్మా తిన్నామని మా వాళ్ళే అడుగుతున్నారు. ఒక పార్టీకి సంబంధించిన ఎంపీ ఆయన వాళ్ళు అక్కడ నాయకులను నిలబడిన వాళ్ళలో జెన్యూనిటీ మిస్ అయిందని నా అభిప్రాయం. నిజంగా ఒక కమ్యూనిటీ బలంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి ఐక్యత లేకపోవడం వల్లే కదా మిగతా వాళ్ళు పొలాలు పెట్టి మొత్తం చల్లా చెదురు చేసి ఇప్పుడు వరకు ఆటలు అరటి పండుగ చేశారు. మళ్ళీ మీరు కూడా అలా చేయడానికి అవకాశం మీరే ఇస్తున్నారు. ఏమీ ముఖ్యమంత్రి కాకపోయినా మేము మద్దతు ఇవ్వాలనుకున్నాం జనసేనకి, అది ఎంతవరకు పోరాటం చేస్తుందో చేయనియండి, మేము ఇచ్చే మద్దతు మేము ఇస్తామని చెప్పి నిలబడింది. ఆయనకు అవకాశం ఇచ్చింది మీరు, ఆయన అధికారంలో భాగమవ్వాలో అధికార కూటమి వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఏమి చూడకుండా మీ వాటికి మీరు నిర్ణయాలు తీసేసుకొని అడిపోతా ఇడిపోతా అంటే మీ ఎజెండానే అది. అటు ఇటు పోవాలి, పక్క చూపులు చూస్తున్నారు. ఏదో ఈయన మీద ఓపు ఉన్నట్టు కొన్నాళ్ళు నాటకం ఆడారు, వాళ్ళ స్వప్రయోజనం కోసం నాటకం ఆడారని నేను అనుకుంటున్నా. ఆ కమ్యూనిటీ కోసం ఆడారంటే కమ్యూనిటీ కోసం నిలబడిన వాళ్ళు కమ్యూనిటీకే నిలబడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని నిలదీయాలి ముద్రగడ గారు. చంద్రబాబు నిలదీస్తారు కానీ మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, ఒక్క లెటర్ కూడా రాయలేదు ఇంతవరకు. నేను కూర్చుంటే మా మీద లెటర్ రాస్తే, పవన్ కళ్యాణ్ గారి మీద లెటర్ రాస్తే ఉపయోగం ఉంది, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయాలి. ఏం చేసావయ్యా నువ్వు, 10,000 కోట్లు ఇస్తారన్నావు, మా కాపు కార్పొరేషన్ ఒక్క రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు, మా వాళ్ళని గంప గుర్తుగా వేయించా నేను ఓట్లు మా జిల్లాల్లో, ఏం చేసావు నువ్వు, కనీసం నాకు ఒక ఎమ్మెల్యే సీట్ అని ఇచ్చావా, కనీసం మా కాపుల్లోంచి ఒక 20 మందిలో 25 మంది. ఇప్పుడు కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఉందండి బలజితి? ఎన్ని సీట్లు ఇచ్చారు బలజిలకి? ఎన్ని సీట్లు ఇచ్చారు? ఒక్క సీటు కూడా ఇవ్వాల. అక్కడే అర్థమైపోతుంది ఆయన ఏంటి అనేది, కమ్యూనిటీ పట్ల ఆయనకున్న ఇదేంటి అనేది, ఆ వివక్ష అనేది. అలాంటి అయితే పోయి మీరు ఏం చేస్తాడని ఏం ఉద్ధరిస్తాడని వెళ్తున్నారు. అంటే మీ ప్రయోజనం కోసం మీకేదో ఒక్క బిస్కెట్లు వేస్తే తోకొప్పుకుంటూ వెళ్తున్నారు అనేది జనాలకు అర్థమైపోయింది. ఇప్పుడు యూనిటీ కూడా, ఇప్పుడు కాపు యువతలో కూడా ఆలోచన శక్తి పెరిగిందండి. ఎవరు మేము దాగక్కర్లేదు, ఏదో టీవీ డిబేట్ లో మభ్య పెడితే ఆగిపోయేదేం కాదు. ఇది చూద్దాం రేపు ఆ ఓట్ బ్యాంక్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందో కూడా చూడాలి కదా. ఎవరు నిలబడుతున్నారు, ఎవరు నిజాయితీగా పోరాడుతున్నారు, ఏ ప్రయోజనం, స్వప్రయోజనం, పార్టీ ప్రయోజనం, అధికారం కోసం తప్పని లేకుండా ఒక వ్యక్తి రాష్ట్రం కోసం ఇంత నిలబడుతుంటే మనమేం చేస్తున్నాం అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో వచ్చింది ఈ రోజు. ఓకే, రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఇందాక పురుషోత్తం రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పారు, మీలో ఆ స్టెబిలిటీ ఉంది, ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ ఉంది, కానీ కాపుల ఓట్లు మాత్రం ట్రాన్స్ఫరేషన్లో మాత్రం కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నారు. మీరు కూడా గత కొంతకాలంగా చెప్తున్నారు, హరిరామజోగి గారు కానివ్వండి, ముద్రగడ గారి గురించి కానివ్వండి, వాళ్ళు వైసీపీ మనుషులుగా ఉన్నారని చెప్పేసి మన డిబేట్లో చాలాసార్లు చెప్తారు. ఏది ఏమన్నా కంక్లూడ్ చేసి చెప్తారా? ఎస్ఎస్ అశోక్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకునేది, కాపు ఓట్లు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి, ఎలా చేయాలి అని మైండ్ గేమ్ ఆడాడు. దాంట్లో హరిరామజోగి గారి దగ్గర నుంచి ప్రభాకర్ లాయించాడు. మళ్ళీ కొన్ని రోజులు ముద్రగడ భద్రరావు స్టేట్మెంట్ లేదా వచ్చారు. సో ఏంటంటే కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసేట్టుగా ఉంటే
అంటే బీసీ సమాజం న్యాయం చేసి ఉంటే 300 మంది చంపేస్తారు. 26,000 కేసులు ఎందుకు పెట్టారు? తిరిగి లేఖలు జోగయ్య గారిని అలాగే ముద్రగడ గారిని. సో ఏంటంటే కాపు సామాజిక వర్గాన్ని పెద్దపేట వేస్తానని కింద కత్తిపేట వేశారు. అది జనానికి అర్థమైంది. సో ఇప్పుడు కాపులు ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారు. సో అందుకేం చేయాలి, మెయిన్ గా కాపు నాయకులు అడ్డంగా పెట్టుకొని కోవర్ల పనులు చేయించాడు జోగయ్య గారి దగ్గర నుంచి ముద్రగడ బాబు నుంచి. సో బయటపడిపోయి వాళ్ళ కొడుకులు పోయి మళ్ళా పోయి వైసీపీలో జాయిన్ అయిపోయారు. ప్యాకేజ్ అయింది, మా సిస్టర్ చెప్పినట్టు బిస్కెట్లు వేశారు, తీసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆ పార్టీ కూడా బార్ల చివరికి ఏమైపోతుంది, కాపుల్లో స్విచ్ తీసుకొస్తే మీరు ప్లస్ అవుతా అనుకున్న ఎత్తుగడ ఫెయిల్ అవడంతో ఇంకా ఆల్మోస్ట్ ఆయన కన్ఫర్మ్ అయిపోయాడు నేను ఓడిపోతున్నాను. ఇంకెన్ని నాటకాలైనా ఎన్ని చెప్పినా జనాలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి కాపు రిజర్వేషన్ కానీ, కాపు కార్పొరేషన్ కానీ, కాపు కులాల మీద జరిగిన దాడులు కానీ ఏవి కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు. కాపులు ఎవరు జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన గేమ్ ఫెయిల్ అయింది. దీనికోసం ఉత్తరాడిని జోగయ్య గారిని పావుల్లాగా వాడుకున్నారు. అట్లాంటి పనులు అయ్యారు, వాళ్ళు సంపాదించిన పక్క వెళ్ళిపోయారు. కులాన్ని అడ్డం పెట్టుకొని సీట్లు ఎమ్మెల్యేలు ప్యాకేజీలు అవడానికి ప్రయత్నం చేసిన ఇద్దరు కూడా కాపుద్రోహులు అని భావించారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ, శ్రీనివాస్ చౌదరి గారికి, అలాగే వెంకటేశ్వరరావు గారికి, శివపార్వతి గారికి, పురుషోత్తం రెడ్డి గారికి. ఇది ఈరోజు రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.